Hi everybody, welcome back to my channel Swami Vijay and this is Swami Vijay speaking to all. So ee roju manamu AP TET lo ichinaటువంటి English question paper ni ante English content methodology tarata language to English ni manam ee roju practice chesukundam. Question paper na దగ్గర ఉంది. ఆన్సర్ కి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మనం ఆన్సర్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాము. అంటే ఏ క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా కాదా అనేది ఒకసారి మనం చూద్దాము. తర్వాత ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలాంటి క్వశ్చన్సే మనకు డిఎస్సిలో వస్తాయని ఒక క్లారిటీ కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో వీటిని మనం ఒకసారి త్వరగా ప్రాక్టీస్ చేసుకుందాము. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది, తర్వాత ఎందుకు కరెక్ట్ అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చి 5th అక్టోబర్ 2024 మార్నింగ్ సెషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. ఇంగ్లీష్ మాత్రమే ఈరోజు నేను దీన్ని సాల్వ్ చేస్తాను ఫస్ట్. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి మనకి ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ బోర్న్, ఒక్క నిమిషం దీన్ని సెట్ చేసుకొని వస్తే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ బోర్న్ ఆన్ 14 March 1879 in German city of Ulm without any indication that he was destined for greatness. The word destined means, అంటే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఈ క్వశ్చన్కి సినోనిమ్ కనుక్కోవాలి. అంటే సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి ఆన్సర్ని పదాన్ని మనం కనుక్కోవాలి. సిమిలర్ మీనింగ్, దీన్ని సినోనిమ్ అంటాము. సిమిలర్ మీనింగ్ ఉన్న పదాన్ని కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు డెస్టైన్ అని ఇచ్చిన, అంటే కంటెక్స్టువలైజ్గా చూసుకోవాలన్నమాట. డిసైన్, డిఈఎస్టీ అని డెస్టైన్డ్ ఫర్ గ్రేట్నెస్ అంటాము. సో డిస్టైన్డ్ అనే దానికి ఏమి సినోనిమ్ అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను 14 March 1879 జర్మన్లో పుట్టినాడు. వితౌట్ ఎనీ ఇండికేషన్, అంటే పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అంటారు చూడండి, అట్లంతా ఏం లేకుండానే హీ వాజ్ డిసైన్డ్ ఫర్ గ్రేట్నెస్ ఉంది. సో ఇందులో మనం 4 ఆప్షన్స్ ఇచ్చినారు: అన్సర్టైన్, మెంట్, అవాయిడబుల్, యాక్సిడెంటల్. సో ఇందులో మీకు ఆన్సర్ చాలా ఈజీగానే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుట్టగానే పువ్వు పరిమళించిందని కాకుండా ఏమాత్రం క్లూ లేకుండానే అతను చాలా గొప్ప వ్యక్తిగా అవుతాడు అంటూ నిర్ధారించడం జరిగిందని అనుకుందాం తెలుగులో వచ్చేటప్పటికి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి అన్సర్టైన్, అంటే జరుగుతుందో లేదో అనేది ఎట్లా ఆన్సర్ అవుతుంది, సిమిలర్ మీనింగ్ కాదు. అవాయిడబుల్ అంటే ఏమి, దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, అన్అవాయిడబుల్, అవాయిడబుల్ అనేది ఉందన్నమాట. యాక్సిడెంటల్ అంటే ఏ కష్టం లేకుండా గొప్ప వ్యక్తి అయిపోయినాడు అని కాదు. ఇంకా దీనికి వచ్చి డిసైన్డ్ అనే దానికి, డెస్టైన్డ్ అనే దానికి కంటెక్స్టువలైజ్డ్గా మనకు ఆన్సర్ వచ్చి మెంట్ అనే ఆన్సరు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి డెస్టైన్ అనే దానికి ఇక్కడ మనకు సినోనిమ్ వచ్చేటప్పటికి మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ సినోనిమ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం రెండో క్వశ్చన్ చూద్దాము. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫ్టర్, యూ డోంట్ నో మచ్ మ్యాగీ, ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ స్క్రీడ్. సో ఆపోజిట్ వర్డ్ చూసుకోవాలి, దీనికి ఆపోజిట్ వర్డ్ ఏదో కనుక్కోవాలన్నమాట. స్క్రీమ్డ్ అంటే గట్టిగా అరిచినాడు అని అర్థం, గట్టిగా అరవడాన్ని స్క్రీమ్డ్ అంటాడు. సో దానికి ఆపోజిట్ వర్డ్ మనం ఏం కనుక్కోవాలి అంటే మెల్లగా మాట్లాడినాడు, గట్టిగా అరిచినాడికి ఆపోజిట్ మెల్లగా మారినాడు. సో ఇక్కడ మనకు అగ్రీడ్ కాదు, ఇగ్నోర్డ్ కాదు, ఓవర్లుక్డ్ కాదు. సో ఆన్సర్ వచ్చి విష్పర్డ్, అంటే గుసగుసలాడినాడు అని అర్థం అనమాట. అంటే గట్టిగా అరవడానికి ఆపోజిట్ వచ్చి మనకి ఏముంది, విష్పర్డ్, అంటే చెవిలో గుసగుసలాడేదాన్ని విష్పర్డ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏముంది ఇక్కడ, ఇంకొంచెం ఎన్లార్జ్ చేస్తాను మీకోసము. అఫ్కోర్స్ మీరు యూట్యూబ్లో చూస్తుంటే మీరు దీన్ని ఎన్లార్జ్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద రిపోర్ట్ డాష్ బై ద మేనేజర్ ఎస్టర్డే, అంటే రిపోర్ట్ అనేది మేనేజరు నిన్ననే కంప్లీట్ చేసినాడు అనేది క్వశ్చన్ అనమాట. సో ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏమంటే టెన్స్, ఇక్కడ మనం గమనించాల్సిందేమి టెన్స్ గమనించాలా. తర్వాత ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ అనమాట. ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ కనుక ఇది మనకు ఏముంది ఇక్కడ,
అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే క్లూ వర్డ్ మనకి ఎస్టర్డే అని ఇచ్చినాడు కనుక ఈ సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్లోనే ఉండాలి అనేది మనకు అర్థం చేసుకోవాలి. సో ద రిపోర్ట్ అనేది ఇక్కడ మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్టు, మేనేజర్ అనేది మనకు సబ్జెక్ట్ అనమాట. మేనేజర్ అనేది సబ్జెక్టు. సో రిపోర్టు మేనేజర్ చేత కంప్లీట్ అయిపోయింది నిన్ననే అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఈజ్ అనేది ఆన్సర్ కాదు, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఈజ్ వస్తుంది. కంప్లీట్స్ అనేది కూడా ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్లో వస్తుంది, అది కూడా కాదనమాట. హ్యాస్ కంప్లీటెడ్, వాజ్ కంప్లీటెడ్ మధ్యలో ఇక్కడ మనకు క్లీన్గా అర్థమవుతుంది ఏమి, ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్, హ్యాస్ అనేది ప్రజెంట్ టెన్స్ కనుక ఇది కూడా కాదు. సో ద ఆన్సర్ ఈజ్ వాజ్ కంప్లీటెడ్. సో క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ వచ్చి రెండోది, ద రిపోర్ట్ వాజ్ కంప్లీటెడ్ బై ద మేనేజర్ ఎస్టర్డే. సో ఇది మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకు ఇట్లా రాయాల్సి వస్తుంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ అనమాట. ప్యాసివ్ వాయిస్లో ఉందా లేదా అంటూ మనము చెక్ చేసుకోవాలి. సో ప్యాసివ్ వాయిస్లో అంటే ఎలా రాసుకుంటాం ఈ సెంటెన్స్కి, ఫస్ట్ టెన్స్ కనుక్కున్నాం. టెన్స్ ఇది వచ్చి పాస్ట్ టెన్స్లో ఉంది. తర్వాత రెండోది సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది కనుక మనకి ఏం చేస్తాం, ఒక బీ ఫామ్ తీసుకుంటాం ప్లస్ V3 ఫామ్ వర్బ్ తీసుకుంటాం, తర్వాత బై అనే కనెక్టరు లేదా కంజంక్షన్ మనం తీసుకుంటాం. సో ఆన్సర్ వచ్చి ద రిపోర్ట్ వాజ్ కంప్లీటెడ్ బై ద మేనేజర్ ఎస్టర్డే. సో 3వ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 4వ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ప్రిఫిక్స్ ఫర్ ద వర్డ్ హ్యాపీ టు మెంట్ నాట్ హ్యాపీతో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, ఇక్కడ సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ వర్డ్ ఫార్మేషన్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఇది వచ్చేది క్వశ్చన్ ఏమిది, వర్డ్ ఫార్మేషన్ క్వశ్చన్ అనమాట. సో వర్డ్ ఫార్మేషన్ క్వశ్చన్లో హ్యాపీ అనే దానికి మనము ఏ ప్రిఫిక్స్ అంటే ఏమి, హ్యాపీ అనే పదం ఇచ్చినాడు. హ్యాపీ అనే పదానికి ఏ దాన్ని మనం యాడ్ చేస్తే, ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయడం అనమాట, సఫిక్స్ ప్రిఫిక్స్ అని వస్తాయి కదా. సో సఫిక్స్ అనే దాంట్లో ఏమి చివర్లో యాడ్ చేసే దాన్ని సఫిక్స్ అంటారు, ముందులో యాడ్ చేస్తే ప్రీ అనే దానికి ప్రిఫిక్స్ అంటారనమాట. సో హ్యాపీ అనే పదానికి నేను కొంచెం క్లీన్గా రాస్తానండి, సరిగా పెట్టుకొని. హ్యాపీ అనే యొక్క పదానికి ఏ ప్రిఫిక్స్ మనం రాయడం వల్ల అంటే ఏ ప్రిఫిక్స్ వాడడం వల్ల మనం దానికి నాట్ హ్యాపీ అని రాయగలము. సో వర్డ్ ఫార్మేషన్ సంబంధించింది అనమాట ఇది. సో ఇందులో ఆన్సర్ కూడా మీకు ఈజీగానే తెలుసు, ఒకసారి చూద్దాం ఇక్కడ. సో హ్యాపీ అనే పదం మనకి ఇచ్చినప్పుడు, ఇరుక్కోబోయింది ఐప్యాడ్, ఒక్క నిమిషం వచ్చింది. సో హ్యాపీ అనే పదం మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు దీనికి మనం ఏం చేస్తాము, HAPPY అని ఇచ్చి దానికి మనం ఏ ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల దానికి ఏం చేస్తాం మనము, నాట్ హ్యాపీ అని చేయాలన్నమాట. అంటే సంతోషంగా లేడు అని చూపించాలి. సో అప్పుడు ప్రీ హ్యాపీ కాదు, సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు కనుక అన్హ్యాపీ. సో అన్హ్యాపీ అనే పదము మనకు కరెక్ట్గా ఏం చేస్తుంది, ఇది యాంటోనిమ్ లాగా ఉపయోగపడుతుంది. యాంటోనిమ్ లాగా చేస్తాం. వాడు ఏమంటున్నాడు, వర్డ్ ఫార్మేషన్లో మనకు క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూద్దాం. వెన్ Jane said she was feeling under the weather, we all knew she was sick. When Jane said she was feeling under the weather, we all knew she was sick. In the above sentence, under the weather means under the weather phrasal verb లేకపోతే idiomatic expression దాని కింద క్వశ్చన్ వస్తుంది అన్నాం కదా. సో మీకు వచ్చింది అండర్ ద వెదర్ అంటే ఏమి అంటే వాతావరణం కింద ఉందా అంటూ ఫ్రేజల్ వర్బ్స్ లాగా మనం తీసుకోకూడదు అనమాట. అండర్ ద వెదర్ అనే దానికి మనకు డిక్షనరీ మీనింగ్ తీసుకోకుండా ఫ్రేజల్ వర్బ్ల మీనింగ్ తీసుకుంటే ఏమని చూద్దాం, బీయింగ్ అవుట్ సైడ్ ఇన్ ద రెయిన్, అబ్జర్వింగ్ ద వెదర్, బీయింగ్ సర్ప్రైజ్డ్, బీయింగ్ అన్వెల్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమొచ్చింది, ఫీలింగ్ అండర్ ద వెదర్తో పాటు వీ న్యూ షీ వాజ్ సిక్ అంటే ఆమెకు బాగలేదని ఒక క్లూ అయితే మనకు దొరికిపోయింది. సో ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అండర్ ద వెదర్ మీన్స్ వాట్, బీయింగ్ అవుట్ సైడ్ ఇన్ ద రెయిన్. క్వశ్చన్ నెంబర్ 5 కాదు, బాగలేకపోతే రెయిన్ కిందకి ఎందుకు పోతుంది, వర్షం కింద ఎందుకు వస్తుంది. అబ్జర్వింగ్ ద వెదర్ అసలు కాదు. నెక్స్ట్ బీయింగ్ సర్ప్రైజ్డ్, సర్ప్రైజ్ ఏముంది, ఆమెకు ఆరోగ్యం బాగాలేక బాధపడతా అంటే. సో లాస్ట్ ఆన్సర్ మనకు మిగిలేది ఏముంది, దిస్ ఇస్ కాల్డ్ ఎలిమినేషన్ మెథడ్లో మనం చేయడం వల్ల బీయింగ్ అన్వెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 5కి రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 బీయింగ్ అన్వెల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెంట్ ఆఫ్ కాల్డ్ ఆఫ్ అంటాం అనమాట. ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ అంటారు. సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మీనింగ్ ఆఫ్ కాల్ ఆఫ్ అంటే కాల్ ఆఫ్ అనే దానికి నాట్ ఏ మీనింగ్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, నెగిటివ్ చూసుకోవాలన్నమాట, పాజిటివ్ కాదు. మీ కాల్ ఆఫ్ అనే మీనింగ్కి ఏం మీనింగో కాకుండా ఏది మీనింగ్ కాదు అనేది మనం చూసుకోవాలి. సో కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం. సో ఇది కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే కాల్ ఆఫ్ మీనింగ్ టు క్యాన్సిల్ అనమాట. టు పోస్ట్ పోన్కి అది కూడా అంతే కరెక్ట్.
టు ఎండ్ అంటే కాల్ ఆఫ్ అనే దానికి ఏమి క్యాన్సిల్ అని అనొచ్చు, పోస్ట్పోన్ అనొచ్చు, లేదా ఎండ్ అని అనొచ్చు. సో దీనికి ఆపోజిట్ ఏముంది, నాట్ ఏ మీనింగ్ ఆఫ్ కాల్ ఆఫ్ వచ్చేటప్పటికి ఏముంది మనకు ఆప్షన్ 2. 6th క్వశ్చన్కి ఆప్షన్ 2 వచ్చి టు బిగిన్. సో 6th క్వశ్చన్కి ఆప్షన్ 2 కరెక్ట్. నేను ఫస్ట్ యాక్చువల్గా ఆన్సర్స్ చేస్తున్నాను, ఆన్సర్స్ చేసి తర్వాత కీ చెక్ చేస్తున్నాను. అంటే నా ఆన్సరు కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకటే అవుతుందా, తేడా ఏమన్నా వస్తుందని చెక్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది ఇక్కడ, చూస్ ద వర్డ్ దట్ వుడ్ అపియర్ ఫస్ట్ ఇన్ ఎ డిక్షనరీ దట్ యూజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, మ్యాన్యుఫ్యాక్చర్ ఆర్ మ్యాన్యుస్క్రిప్ట్. అంటే మనకి 2 పదాలు, అంటే ఈ 2 పదాలు ఇచ్చినాడు, దీన్ని ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాము. సో ఈ 2 పదాల్లో ఏ పదము మొదట వస్తుంది. సో డిక్షనరీలో ఇచ్చినప్పుడు మొదట ఎలా వస్తుంది, ఈజీ క్వశ్చనే చూసుకుందాం. ఇక్కడ ఏముంది, ఒక్క నిమిషం, ఇది అది మళ్ళీ అయిపోయాడు. రైట్ రైట్ కనిపిస్తుంది, రైట్. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, సో 2 ఈక్వల్ ఉన్నాయి. ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఈక్వల్. ఎన్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, ఇది యూనే, ఇది యూనే. ఇక్కడ ఎఫ్లో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎస్తో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఫస్ట్ వస్తుందా, ఎస్ ఫస్ట్ వస్తుందా, లెక్క వేసుకోండి. ABCDEF తర్వాత GHIJKLMNOPQRS వస్తుంది కదా. సో ఈ పదం ఫస్ట్ వస్తుంది, ఈ పదం సెకండ్ వస్తుంది డిక్షనరీలో. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి, చూస్ ద వర్డ్ దట్ వుడ్ అపియర్ ఫస్ట్ ఇన్ డిక్షనరీ దట్ యూజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఖచ్చితంగా మనకి ఏం రావాలా, మ్యానుఫ్యాక్చర్ రావాలా. సో క్వశ్చన్ నెంబర్ 7కి ఇక్కడ ఉంది ఆన్సర్ వచ్చి 1 కరెక్ట్. నాది కీ ఆన్సర్ 2 టాలీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి పోదాం, త్వరగా చేసేద్దాం, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఏముంది, ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కామాస్ ఇన్ ఏ లార్జ్ నెంబర్. సో మనకు డెసిమల్ సిస్టంలో ఏముంది, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, మనం ఇండియన్ సిస్టంలో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, ఒక్కట్లు, పదులు, వందలు, కరెక్ట్, ఒక్కట్లు, పదులు, వందలు, తర్వాత 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఇది మనకు నేర్చుకున్నటువంటి నంబర్ సిస్టమ్ అనమాట. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crores అనమాట. సో ఇది డిజిటల్. మనకు కామాలు ఎక్కడ రావాలి, ఇక్కడ చూసుకుంటే వీడు 1000 రూపాయలకి ఇది పెట్టకూడదు, ఇది ఈడు కామా పెట్టాలి. సో ఇది రాంగు. ఇది 1000 రూపాయలకి ఇది కరెక్ట్ పెట్టినాడు. ఇది 10,000 ఒకటి, ఇది రాంగు, ఇది రాంగు. సో ఆన్సర్ మస్ట్ బి 8కి 2 అనమాట. ఏమి ఇచ్చినాడు ఈడ ఆన్సర్, వాడు 8కి 2 కరెక్ట్. నాది కీ 2 కరెక్ట్ అయింది, మ్యాచ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9కి పోదాం. బికాస్ ఆఫ్ రెయిన్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇప్పుడు ఏముంది, సింపుల్ సెంటెన్స్ ఇది. బికాస్ ఆఫ్ రెయిన్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్, ఫ్రేజు. వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ అనేది క్లాజ్, ఇదేమో ఫ్రేజు, ఇదేమో క్లాజు. వి వచ్చి సబ్జెక్టు, డిసైడెడ్ వచ్చి వర్బ్, సరిపోయింది. ఇది ఒక మెయిన్ క్లాజ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము, కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చింది, ఏ సెంటెన్స్ ఉందో చూసుకోవాలి. బికాస్ ఆఫ్ ద రెయిన్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్, ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముండాలా, ఖచ్చితంగా ఒక మెయిన్ క్లాజ్ ఉండాలా. ఏమైంది ఇది, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలా, ప్లస్ ఒక ఏమో టచ్ చేస్తున్నా, మెయిన్ క్లాజ్ ఉండాలా, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలా. అంటే ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్, అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలా, ఒక డిపెండెంట్ క్లాజ్ ఉండాలా. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ, వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ అనేది అలాగే ఇచ్చిండ్రు అనుకుంటా. ఇక్కడ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ అండ్ ఇట్ వాజ్ రైనింగ్. అండ్ వచ్చేసరికి ఏమవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ అండ్ ఇట్ వాజ్ రైనింగ్, కాంపౌండ్ సెంటెన్స్. వాడు అడిగింది కాంప్లెక్స్. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ ఒకట. వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ although it was raining. Though it was raining we decided to stay back home. So since it was raining we decided to stay back home. We decided to stay back home although it was raining. Though it was raining we decided to stay back home. So ఈ 3 సెంటెన్స్లో ఏ సెంటెన్స్ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్లో వస్తుంది. సో ఇందులో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏముంది, మెయిన్ క్లాజ్ ఏముందో చూద్దాం. వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్, ఓకే, ఇది మెయిన్ క్లాజ్, మ్యాచ్ అయింది. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, ఆల్దో అనేది కంజంక్షను, కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. అండ్ వచ్చేటప్పటికి కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఇదేమో సబార్డినేటింగ్ కంజంక్షన్. దో ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్. సో ఇందులో ఒక మెయిన్ క్లాజ్ ఉంది, సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, ఇట్ వాజ్ రైనింగ్, ఇది కూడా ఏమవుతుంది, డిపెండెంట్ క్లాజ్ కిందకి వస్తుంది. సరే, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్
వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్, ఇది కూడా మెయిన్ క్లాజ్ ఉంది. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, సిన్స్ అనేది మన కంజంక్షన్, అది ఏం కంజంక్షన్ చూద్దాం. ఇట్ వాజ్ రైనింగ్ అనేది మన ఇక్కడ ఏముంది, ఇది వచ్చి సబార్డినేట్ క్లాజ్. ఈ సిన్స్ అనేది డౌట్ వస్తుంది, ఏం సిన్స్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముండాలి మనకు, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. దో ఇట్ వాజ్ రైనింగ్ వీ డిసైడ్ టు స్టే బ్యాక్ హోమ్, ఇదేమో మెయిన్ క్లాజ్. దో ఇట్ వాజ్ రైనింగ్లో దో అనేది ఒకటి ఉంది, ఇట్ వాజ్ రైనింగ్. సో ఇక్కడ మనకి ఏముంది, 3 సెంటెన్స్లో కూడా దాదాపుగా కాంప్లెక్స్ సెంటెన్స్ లాగే కనిపిస్తున్నాయి, కానీ ఒక సెంటెన్స్ మాత్రమే ఇది కరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. బికాస్ ఆఫ్ రెయిన్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్, అంటే వర్షం రావడం వల్ల మేము ఇంట్లో ఉండాల్సి వచ్చింది, వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్. సో ఇక్కడ ఏముంది, దో ఇట్ వాజ్ రైనింగ్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్. దో అంటే వర్షం కురుస్తున్నప్పటికీ మేము ఇంట్లో ఉండాలనుకుంటున్నాం, వర్షం కురుస్తున్నప్పటికీ కూడా మేము ఇంట్లోంచి బయటికి పోవాలనుకుంటే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్, కానీ ఇది కాదు, దీనికి మ్యాచ్ కావడం లేదు మీనింగ్. నెక్స్ట్, వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగా, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్. వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, కానీ ఇక్కడ ఆల్దో అని కానీ దో అని కానీ యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఆపోజిట్ సెన్స్లో వాడతాం. ఆపోజిట్ సెన్స్ అంటే ఏమి, వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్, ఇప్పుడు చూద్దాం, వీ డిసైడెడ్ నాట్ టు స్టే బ్యాక్ హోమ్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. దో ఇట్ వాజ్ రైనింగ్ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా వీ డిసైడెడ్ నాట్ టు స్టే బ్యాక్ హోమ్, కనుక ఈ రెండింటిని కూడా ఆపోజిట్ సెన్స్లో వాడితే నాకు వస్తున్న ఆన్సరు సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ అనేది కరెక్ట్ కావాలి. ఏమి ఇచ్చినాడు కీలో, 9th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2నే ఇచ్చినాడు. సో సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ వర్షం పడుతూ ఉండడం వల్ల వీ డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నాకు ఆన్సర్ వచ్చిన తర్వాత నేను కీ చూసుకుంటున్నాను, నేను కూడా కీ చూసుకొని చేయటం, ఎందుకంటే నేను చేస్తుంది కరెక్టా కాదని నాకు కూడా అర్థం కావాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఐడెంటిఫై ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్, అంటే గ్రామర్ ప్రకారం రాసినటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏమో చూద్దాం. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్, మోర్ దాన్ దెన్ ఎట్లా వస్తుంది, కాదు, మోర్ దాన్ రావాలా. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్, మళ్ళీ డబల్ ఎందుకు వస్తుంది చూద్దాం. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్, ఇది ఒకటి ఉంది. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్ హీ, ఇది కాదు, కరెక్ట్గా కాదు. సో మనకు ఇంక 2 సెంటెన్స్ ఉన్నాయి. ఏముంది ఇక్కడ యాక్చువల్గా, స్మిత్ అనేవానికి మ్యాథ్స్ ఇష్టపడుతున్నాడు ఇంగ్లీష్ కంటే. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్, ఇక్కడ ఏముంది, హీ అనేది రిపిటేషన్ వస్తుంది స్మిత్కి. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్ అనేది వస్తుంది. సో ఇక్కడ 2 క్వశ్చన్లో ఈ సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్ 4th సెంటెన్స్ రాంగ్. సో 2, 3 మధ్యలో ఏది కరెక్ట్ అబ్బా, ఐడెంటిఫై ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్, ఓకే, రిపిటేషన్ ప్రొనౌన్ వాడడం జరిగింది. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్, ఎందుకు ఇది సరిగ్గా సౌండ్ అయితే కావడం లేదు నాకు. ఆన్సర్ వచ్చి ఏమో చూద్దాం. నాకేమో 10వ క్వశ్చన్కి ఆప్షన్ 2 అనిపిస్తుంది. 10వ క్వశ్చన్కి వాడు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్, 2వ ఆన్సరే కరెక్ట్. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్. సో స్మిత్కి ఇంకొకసారి ప్రొనౌన్ వాడడం జరిగింది, అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కానీ యాక్చువల్గా 2వ సెంటెన్స్ కరెక్ట్. 3వ సెంటెన్స్ పోతే, సెలెక్ట్ ద ట్రాన్సాక్షనల్ ఫంక్షన్ ఎగ్జాంపుల్. ట్రాన్సాక్షనల్ ఫంక్షన్ ఎగ్జాంపుల్, I would like to buy this shirt. What a sunny day. She is studying for exams. Please be quiet. Transactional function అంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ క్వశ్చన్. ఇది వచ్చేటప్పటికి ఏం క్వశ్చన్, ఇది లాంగ్వేజ్ ఫంక్షన్స్ క్వశ్చన్, FUNCTION. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని మనకి ఏదైతే ఉందో APTSలో దానికి సంబంధించిన క్వశ్చను. ట్రాన్సాక్షనల్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ మనకు చూస్తున్నప్పుడు ట్రాన్సాక్షనల్ అనేది ఫంక్షన్ ఒకటి ఉందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, అది ఏమి చేస్తాను, ఏ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూపిస్తాను. ట్రాన్సాక్షనల్, ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్. వాట్ ఈస్ సన్నీ డే. షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. ప్లీజ్ బీ క్వైట్. ఇందులో ట్రాన్సాక్షన్ ఏముందప్ప, ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్, నేను ఈ షర్ట్ కొనాలనుకుంటున్నాను ఒకటి. వాట్ ఏ సన్నీ డే, ఎంత ఎండగా ఉంది. షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఆమె ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంది. ప్లీజ్ బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండండి. ఇందులో ఏమి ట్రాన్సాక్షనల్ ఫంక్షను, ఇద్దరు వ్యక్తులు ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్ తనకు తను చెప్పుకుంటున్నాడు. షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్, ప్లీజ్ బీ క్వైట్. నాకు కూడా ఏం పెద్దగా అర్థం కావటం లేదు. ట్రాన్సాక్షనల్ ఫంక్షన్ ఏదో ఉంది దీంట్లో,
I would like to buy this shirt. What a sunny day. She is studying for exams. Please be quiet. Okay. She is studying for exams. చదువుకుంటానని చెప్తున్నాడు. వాట్ ఏ సన్నీ డే అని చెప్తున్నాడు. ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్ అని చెప్తున్నాడు. కానీ ప్లీజ్ బీ క్వైట్ అనేది మిగతా వాళ్ళకి ఎవరికో చెప్తున్నాడు కదా, తనంతకు తానైతే కాదు కదా. సో క్వశ్చన్ నెంబర్ 11కి నాకు 4వ ఆన్సర్ అనిపిస్తుంది. చూద్దాం ఆన్సర్ ఏమి ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చి 1 ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 11 ద రైట్ ఆన్సర్ ఆప్షన్ వచ్చి ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్ అనేది ఇచ్చినాడు. వాట్ ఏ సన్నీ డే, షీ ఈజ్ స్టడింగ్ ఫర్ ఎగ్జామ్, ప్లీజ్ బీ క్వైట్. సో ట్రాన్సాక్షనల్ ఫంక్షనల్ అనేది మనం చూసుకోవాలి. సో కీలో వచ్చి క్వశ్చన్ నెంబర్ 11కి 1 ఇచ్చినాడు. నాకు కూడా అర్థం కాలేదన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో దీంట్లో అర్థమాటిక్ కాదు, అర్థమాటిక్ అనమాట. ARATHMAT వేసిన అర్థమాటిక్, ARITHMA అర్థమాటిక్, ARTHA అర్థమాటిక్. సో క్వశ్చన్ నెంబర్ 12 లాంగ్వేజ్ 12కి వచ్చేటప్పటికి దీంట్లో ARTHMIT ఏమిటి 4 ఇచ్చినాడు. ARI అరిథమాటిక్ ఇదైతే ఖచ్చితంగా కాదు చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ARITHEMATIC క్వశ్చన్ నెంబర్ 12 లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి ఇది రాంగ్ స్పెల్లింగ్. సో అర్థమాటిక్, ARITHMETIC అర్థమాటిక్. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చి ఆన్సర్ వచ్చి 4th. కొంచెం చూసుకొని జాగ్రత్తగా చూసుకుంటే మీకు దీనికి ఆన్సరు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 13th క్వశ్చన్ ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చింటారు సెంటెన్స్, దాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలా, ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలా. షీ సెడ్ ఐఎమ్ వెరీ పూర్. ఆమె చెప్పింది షీ సెడ్ దట్ అన్నిట్లో అవుతుంది. షీ సెడ్ దట్ ఐ వచ్చి షీ అనమాట. సో షీ సెడ్ దట్ ఇది రాంగ్ ఎందుకంటే షీ అవుతుంది. షీ సెడ్ దట్ షీ వాజ్ వెరీ పూర్. షీ సెడ్ దట్ షీ హ్యాస్ బీన్ వెరీ పూర్. ఇది మనకు యామ్ ఉంది, మీకు రీజన్ తెలుసు మీకు. దిస్ ఈజ్ కాల్డ్ రిపోర్టింగ్ సెంటెన్స్, దిస్ ఈజ్ కాల్డ్ రిపోర్టెడ్ స్పీచ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ రిపోర్టింగ్ వర్బ్. సో రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నాడు ఏమవుతుంది, ఏదైతే మనకు రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న వర్బ్ ఉంటుందో ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది. సో ప్రజెంట్ టెన్స్లో నుంచి పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది. సో హ్యాజ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కనుక క్వశ్చన్ నెంబర్ 13కి ఆన్సర్ వచ్చి 1. సో క్వశ్చన్ నెంబర్ 13కి ఆన్సర్ వచ్చి 1 కీతో మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. ఐ అప్రిషియేట్ my mom buying me all that I needed when them. Choose the correct function of the noun clause. Okay. So noun clause ki దీనికి మనకి ఒక ఫంక్షన్ మనం చూసుకోవాలన్నమాట. సో choose the correct function of the noun clause. I appreciate my mom buying me all that I needed when ఏమి ఇచ్చినాడు ఇక్కడ, when I need them. Choose the correct function of the noun clause. I appreciate my mom buying me all that need when I need them. So ఇందులో noun clause ఏముంది చూడండి ఒకసారి ఆలోచించండి. I అనేది సబ్జెక్ట్, appreciate my mom, I appreciate my mom buying me all that I need when I need it. I appreciate my mom. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఒక సెంటెన్స్ వచ్చింది. Buying me all that I need when I need them. బయింగ్ మీ ఆల్ ఇక్కడే వస్తుంది. ఐ అప్రిషియేట్ మై మామ్ అనేది ఒకటి పక్కన పెట్టేస్తే బయింగ్ మీ ఆల్ దట్ ఐ నీడ్ వెన్ ఐ నీడ్ దెమ్ అనేది ఈ సెంటెన్స్లో నౌన్ క్లాజ్ ఉంది. చూస్ ద కరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాజ్. సో ఇది నౌన్ క్లాజ్ ఏమిగా పనిచేస్తుంది, సబ్జెక్ట్గా పనిచేస్తుందా, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్గా పనిచేస్తుందా, డైరెక్ట్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుందా, ఇండైరెక్ట్గా ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఐ అప్రిషియేట్ మై మామ్ ఫర్ వాట్, ఐ అప్రిషియేట్ మై మామ్ వాట్ అనే క్వశ్చన్ వేసుకుందాం. ఫర్ వాట్, బయింగ్ మీ ఆల్ దట్ ఐ నీడ్ వెన్ ఐ నీడ్ దెమ్, నాకు అవసరమైనవన్నీ కొనిచ్చిన దానికి నేను మా అమ్మని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్తున్నాడు. సో దీంట్లో మనకు సబ్జెక్ట్ అయితే కాదు, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ కాదు, ఆబ్జెక్ట్ డైరెక్టా ఇండైరెక్టా. ఐ అప్రిషియేట్ మై మామ్ ఫర్ వాట్, థింగ్స్ కదా. ఓకే థింగ్స్ వచ్చినాయి కనుక మనకు అది ఏమవుతుంది, క్వశ్చన్ నెంబర్ 14లో థింగ్స్ అనేదానికి ఎప్పుడైనా ఆన్సర్ వస్తే అంటే క్వశ్చన్ అడిగినారు
అప్రిషియేట్ వాట్ అంటే థింగ్స్ వస్తుంది అనమాట, కనుక ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అలా కాకుండా పర్సన్స్ మీద ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చి డైరెక్ట్ ఆబ్జెక్ట్. 14th క్వశ్చన్ అనమాట. సో ఇందులో ఐ అప్రిషియేట్ మై మామ్ ఫర్ వాట్ బయింగ్ మీ ఆల్ దట్ ఐ నీడ్ వెన్ ఐ నీడ్ దెమ్. నాకు అవసరమైన కొనిచ్చిన దానికి అప్రిషియేట్ చేస్తుందని కనుక వస్తువులు కొనిచ్చింటుంది కనుక డైరెక్ట్ ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదన్నమాట. ఫస్ట్ నౌన్ క్లాస్ కనుక్కోవాలి, నౌన్ క్లాస్ బేస్ చేసుకొని మనము అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 15. చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. ఓకే, బ్రదర్ని కిల్ చేసేదాన్ని ఏమంటారు టర్మ్ చూసుకుంటే? ఫ్రాట్రిసైడ్, మ్యాట్రిసైడ్, యుక్సార్సైడ్, రెజిసైడ్. పదాలు కొంచెం కష్టంగా ఉన్నాయి. చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. అన్నని చంపే వ్యక్తిని ఏ విధంగా దేంతో మనం పోలుస్తాము అంటే జెనోసైడ్ అనేది ఉంటుందన్నమాట. జెనోసైడ్ అంటే మనుషులు ఇంకొక మనుషుల్ని రిలీజియన్ బేస్ చేసుకొని చంపేస్తారు చూడండి, దాన్ని జెనోసైడ్ అంటారు. ఇందులో ఫ్రాంటిసైడ్, మ్యాట్రిసైడ్, యుక్సారిసైడ్, రెజిసైడ్ నేను కూడా ఎప్పుడు వినలేదు పదాలు. సో ఆన్సర్ చూసేద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ వచ్చేటప్పటికి ఫ్రాట్రిసైడ్ అంట, ఏమో మరి నాకు కూడా తెలియదు. చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడిగితే కష్టం. సర్లేండి, 15వ క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రాట్రిసైడ్ అంట. క్వశ్చన్ నెంబర్ 15 ఆన్సర్ వచ్చి ఫ్రాట్రిసైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. నౌన్స్ లైక్ న్యూస్, సిజర్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ కన్సిడర్డ్ డాష్ బై డిఫాల్ట్. సింగులర్ ఇవి. న్యూస్ సింగులర్లే, సిజర్ సింగులర్, మ్యాథమెటిక్స్ సింగులర్, ప్లూరల్ అనుకుంటాం. సో క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చి ఆన్సర్ 1, ఈజీ ఆన్సర్. రైట్. 17th క్వశ్చన్కి పోదాం. ఐడెంటిఫై ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ అమాంగ్ దెమ్. అంటే క్వశ్చన్ సెంటెన్స్ పట్టుకోమంటున్నాడు, ఇంకా ఈజీ అయితే. ఎందుకు క్వశ్చన్ సెంటెన్స్ ఏముంటుంది మనకి, క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతుంది. ఇందులో క్వశ్చన్ మార్క్, ఇందులో క్వశ్చన్ మార్క్, ఇందులో క్వశ్చన్ మార్క్ లేదు. సో 17th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 3, సేమ్ కీలో కూడా 3 ఇచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. ఏదో పెద్దగా ఉందా, లేదు. 18th క్వశ్చన్. ద ప్రజెంటేషన్ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డాష్ ఇట్ వాజ్ ఎంగేజింగ్. అంటే ప్రజెంటేషన్ బాగా ఆర్గనైజ్ చేసినారు, మంచి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలా ఎంగేజింగ్గా ఉందని అర్థం. సో చూస్ ద లింకర్ దట్ ఫిట్స్. సో లింకర్ వర్డ్స్ అనమాట. ఇది లింకర్ వర్డ్స్ ఉన్నాయి కదా మనకి ఏపీడిఎస్లో, లింకర్స్ ఏందో రాసినానే స్పెల్లింగ్ అలిసిపోయిన పొద్దుటి నుంచి స్కూల్లో క్లాసులు చెప్పడము, మేనేజ్మెంట్ చూసుకోవడము. ఏం చెప్తున్నా, ఇన్ఫర్మేటివ్. ఇది లింకర్ అనమాట, లింకర్స్ సంబంధించింది ఇది. మూసుకో, ఎంతసేపు సతాయిస్తావు, మూసుకో. లింకర్స్కి అనమాట. సో లింకింగ్ వర్డ్స్ కాదు, ఇది లింకర్స్ అనే దానికి సంబంధించిన చాప్టర్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏముంది, ద ప్రజెంటేషన్ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్. అంటే బాగా ఆర్గనైజ్ చేసినారు, చాలా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, బాగా ఎంగేజింగ్ ఉందంటే చాలాసేపు వినాలనిపించింది అనేది. సో నెవర్దిలెస్, దేర్ ఫోర్, ఫర్ ఇన్స్టాన్స్, ఆల్దో కాదు, ఆల్దో రాదు, ఇన్స్టాన్స్ రాదు, నెవర్దిలెస్ రాదు, దేర్ ఫోర్ రావాలా. 18th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 2, కరెక్ట్ ఆన్సర్ వచ్చి దేర్ ఫోర్. బాగా ఉండడం వల్ల బాగా వినడం జరిగింది, అయిపోయింది. నెక్స్ట్ 19th క్వశ్చన్ పోదాం. చూస్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది అనేది వాడతాం, ఎప్పుడు వాడతాము, ది అర్త్ మూవ్స్ రౌండ్ ద సన్, ది అర్త్ మూవ్స్, అర్త్ ముందర డెఫినెట్ ఆర్టికల్ ఉంది, సన్ ముందర డెఫినెట్ ఆర్టికల్ ఉంది. ది లయన్ హీస్ ఫెరోషియస్. చూస్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్. ప్లూరల్ ప్రాపర్ నౌన్స్, అర్త్ సింగులరు, సన్ సింగులరు, ద లయన్ ఈజ్ ఫెరోషియస్, ద జాన్సన్స్, ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ నాట్ మైన్. సో చూస్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ప్లూరల్ ప్రాపర్ నేమ్స్. ప్లూరల్లో బహువచనాల్లో ప్రాపర్ నేమ్స్. ప్రాపర్ నేమ్స్ అంటే ఏమి, వ్యక్తుల పేర్లు. సో ఇక్కడ ఏముంది, క్వశ్చన్ నెంబర్ 19కి ఆన్సర్ 3నే కావాలా, ఏమి ఇచ్చినాడు వీడు, క్వశ్చన్ నెంబర్ 19కి ఆన్సర్ 3, రైట్, కరెక్ట్. సో ఇక్కడ ఏముంది, యాక్చువల్గా ప్లూరల్ అంటే బహువచనంలో ఉండాలా ప్రాపర్ నేమ్స్. ప్రాపర్ నేమ్స్ అంటే ఏముండాలి, నౌన్సే, కాకపోతే ప్రాపర్ నేమ్స్ అంటే ప్రాపర్ నేమ్స్ అంటే ఏమి, వ్యక్తుల పేర్లు ముందర వాడేటటువంటి ప్లూరల్లో వాడిన డెఫినెట్ ఆర్టికల్ చూడమన్నాడు కనుక ఒకటే వచ్చినాడు, జాన్సన్స్, అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 20. హీ డాష్ రన్ 5 miles ఎవ్రీ మార్నింగ్ వెన్ హీ వాజ్ యంగర్. ఓకే, పాస్ట్ యాక్షన్, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అనమాట.
గతంలో అతను 5 కిలోమీటర్లు ఎప్పుడు పరిగెత్తేవాడంట, ఎప్పుడు అతను యంగర్గా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు అని అర్థం. సో హీ డాష్ రన్ 5 miles every morning when he was younger. Choose the modal verb to indicate a past habitual action. ఓకే, హీ మోడల్ వర్బ్లో ఇచ్చినాడు కదా, పాస్ట్ విల్ రాదు, షుడ్ రాదు, హీ మైట్ రన్ 5 might అంటే రన్ పరిగెత్తవచ్చు, పరిగెత్తకుండా ఉండొచ్చు అని వస్తుంది మైట్కి వస్తే. హీ షుడ్ అంటే ఇది సజెషన్ అడ్వైస్ కింద వస్తుంది, విల్ రాదు. సో ఆన్సర్ వచ్చి 20కి 1 ఉండాలా, కరెక్ట్. 20కి 1 ఆన్సరే, కీలో కూడా ఇచ్చినారు. అయిపోయింది. నెక్స్ట్ 21 క్వశ్చన్ పోదాం. షీ లైక్స్ టు రీడ్ డాష్, షీ ఆల్సో ఎంజాయ్స్ పెయింటింగ్. ఓ రైట్, రెండు ఇచ్చినాడు అనమాట. ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ దట్ ఫిట్స్ ద సెంటెన్స్. ఆరు, సో, అండ్, నార్ ఇచ్చినాడు. షీ లైక్స్ టు రీడ్ నాట్ షీ అంటే నెగిటివ్ అనమాట. నైదర్ షీ లైక్స్ టు రీడ్ నాట్ షీ ఆల్సో, రాంగ్. షీ లైక్స్ టు రీడ్ అండ్ షీ ఆల్సో ఎంజాయ్స్ పెయింటింగ్, అండ్ రావచ్చు. షీ లైక్స్ టు రీడ్ సో షీ ఎంజాయ్స్ పెయింటింగ్, కనెక్షన్ లేదు. షీ లైక్స్ టు రీడ్ ఆర్ షీ ఎంజాయ్స్ పెయింటింగ్ కాదు. సో నాకు తెలిసి క్వశ్చన్ నెంబర్ 21కి 3 ఉండాలా, రైట్, 3నే ఇచ్చినాడు ఆన్సర్. దీంట్లో అయిపోయింది. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూస్తే, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ కోరిలేటివ్ కంజంక్షన్. కంజంక్షనే, ఏం కంజంక్షన్ ఇది? కోరిలేటివ్ కంజంక్షన్. ఏమిది కోరిలేటివ్ కంజంక్షన్స్? ఏమన్నా చూద్దాం ఫస్ట్. బోత్ కంజంక్షన్, ఎయిదర్ కంజంక్షన్, నైదర్ కంజంక్షన్, నాట్ కంజంక్షన్. నైదర్ ద క్యాట్ ఆర్ ద డాగ్ వాజ్ హ్యాపీ, ఇది రావటంలే. నాట్ ఓన్లీ హీ ఈజ్ స్మార్ట్ బట్ ఆల్సో, కోరిలేటివ్ అంటే మనకు వస్తుంది చూడండి, నైదర్ నారు, NEITHER, నైదర్ వస్తే నార్ రావాలని, నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో రావాలని, నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో రావాలి. సో దీన్ని మనం ఏమంటాము? కోరిలేటివ్ కంజంక్షన్. ఎయిదర్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్ హ్యాస్ టు కమ్, ఎయిదర్ ఆర్ రావాలా, ఇది కూడా ఒకటే వస్తూ ఉంది, ఎయిదర్ ఆరు. బోత్ షీ విత్ ద ఫ్రెండ్ వెంట్ టు పార్టీ రాదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉన్నాయి. ఎయిదర్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్ హ్యాస్ టు కమ్, నీవు లేదా నీ ఫ్రెండ్ ఎవరో ఒకరు రావాలి. నైదర్ ద క్యాట్ నార్, ఇది రాంగ్. నాట్ ఓన్లీ హీ ఈజ్ స్మార్ట్ బట్ ఆల్సో ఫనీ, నాట్ ఓన్లీ హీ ఈజ్ స్మార్ట్ బట్ ఆల్సో ఫన్నీనా, ఇదా? ఎయిదర్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్ హ్యాస్ టు కమ్, నైదర్ యూ నార్ వస్తుంది. 2, ఈ రెండిట్లోనే ఏదో, ఇది 2 రాంగ్, ఈ 2 ఒకసారి చూద్దాం అనేది. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ద కోరిలేటివ్ కంజంక్షన్. నాట్ ఓన్లీ హీ ఈజ్ స్మార్ట్ బట్ ఆల్సో ఫన్నీ, హీ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో ఫన్నీ అనే సెంటెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్గా వస్తుంది, ఇది తప్పు వస్తుంది. సో నాకు తెలిసి క్వశ్చన్ నెంబర్ 22కి రెండోది ఆన్సర్ రావాలి. ఏమి ఇచ్చినాడు? క్వశ్చన్ నెంబర్ 2 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 20 లాంగ్వేజ్, క్వశ్చన్ నెంబర్ 22కి ఆన్సర్ వచ్చి నాకు 2 వచ్చింది, అది కూడా వాళ్ళు కూడా 2 ఇచ్చినారు, సరిపోయింది. నెక్స్ట్, when writing about your day, it is helpful to include. When writing about your day, it is helpful to include. Choose the best option that fits the blank. List of goals for tomorrow, key events and conversations, a detailed plan for the weekend, your favorite quotes. Right? When writing about your day, it is helpful to include. Choose the best options that fit the blank. Diary entry na? డైరీ ఎంట్రీనా, స్కెడ్యూలా, ENTRY. సో డైరీ ఎంట్రీ అయితే లిస్ట్ ఆఫ్ గోల్స్ ఫర్ టుమారో. వెన్ రైటింగ్ అబౌట్ యువర్ డే, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇంక్లూడ్ రాదు. కీ ఈవెంట్స్ అండ్ కాన్వర్జేషన్స్ ఉండొచ్చు. డీటెయిల్ ప్లాన్ ఫర్ ద వీకెండ్, యువర్ ఫేవరెట్ కోర్స్. నాకు తెలిసి క్వశ్చన్ నెంబర్ 23కి 2 ఉండాలి. ఏమి ఇచ్చినాడు ఆన్సర్? క్వశ్చన్ నెంబర్ 23కి 2 కరెక్ట్. సో డైరీ ఎంట్రీ ఇది కీ ఈవెంట్స్ అండ్ కాన్వర్జేషన్స్, ఆ రోజు జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు మాట్లాడిందని మనం డైరీలో రాసుకోవాలి. 24 ఒక క్వశ్చన్ తప్ప మిగతా క్వశ్చన్ అన్నింటికి నాకు ఆన్సర్స్ వచ్చినాయి, ఒక క్వశ్చన్ రాలేదు, ఫంక్షన్స్కి సంబంధించింది ఒకటి. 24 an invitation should include to let guests know how to confirm their attendance. సో ఇన్విటేషన్ సంబంధించి అంటే ఇది వచ్చి క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్కి వస్తుంది. రైటింగ్ స్కిల్స్లో మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ వచ్చి an invitation should include dash to let guests to know how to confirm their attendance. RSVP ఏముంది చూసుకోవాల్సిన అవసరం లేదు. RSVP అంటే రెస్పాండ్ ప్లీజ్ అనేది కావాలన్నమాట. 24th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఏమి ఇచ్చినాడు? 4th కరెక్ట్. ఫాస్ట్ చేద్దాంలేండి, ఊరికి ఎందుకు, తెలియని దాన్ని డిస్కస్ చేసుకుని తెలిసిన దాన్ని ఫాస్ట్ చేద్దాం. RSVP అనేది ఫ్రెంచ్ టర్మ్ అనమాట. యాక్చువల్గా రెస్పాండ్ ప్లీజ్ అనేది మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వస్తుంది అనమాట.
ఆర్ఎస్విపి అని కింద రాస్తాం. అంటే ఇన్విటేషన్ అంతా రాసిన తర్వాత మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్విటేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ కింద రాస్తాం అనమాట. ఏమని రాస్తాము? ఆర్ఎస్విపి అంటే ప్లీజ్ రెస్పాండ్. వస్తారు రారా? ఏదోలా మీరు రాకపోతే ముందే చెప్పండిరా, మేము కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటాం పెళ్ళికి. మేము అనవసరంగా 1000 మంది గెస్ట్లు వస్తారనుకోండి, మేము ఇన్విటేషన్ పంపిస్తాము, 100 మంది వస్తే మాకు నష్టం వస్తుంది, గిఫ్ట్లు కూడా తక్కువ వస్తాయని తిట్టుకోవడానికి అనమాట. 25th క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్ ఏముంది మనకు? హ్యాజ్ ప్లస్ V3 వర్బ్ రావాలా. షీ ఈజ్ కుకింగ్ డిన్నర్ రాంగ్. దే హ్యావ్ ట్రావెల్ టు జపాన్ కరెక్ట్. హీ విల్ ఫినిష్ ఐ వాజ్ రీడింగ్. ఆన్సర్ వచ్చి 25th 2 ఉండాలా. 25th 2 కరెక్ట్. ఇది కూడా కరెక్టే. ఫాస్ట్ చేసుకుందాంలేండి, ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి కదా చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ 26th క్వశ్చన్కి వద్దాం. 26th క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి మనం ఎప్పుడు వాడతాము? డెఫినేషన్ ఇమ్మంటున్నాడు. చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏదైతే ఒక పని గతంలో స్టార్ట్ చేసి ప్రస్తుతంలో జరుగుతూ ఉండి ఫ్యూచర్లో కూడా జరుగుతుంది అని నమ్మకంతో మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఇంగ్లీష్ గ్రామర్ సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున్న స్టార్ట్ చేసింది, ఇప్పుడు చదువుతాను మహాతల్లి, ఇప్పుడు ఇంకా ముందు చదువుతుంది అనమాట. అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్ రాంగ్. అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ రాంగ్. అన్ యాక్షన్ దట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ రాంగ్. అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఆన్సర్ వచ్చి 26th 4 కీలో చెక్ చేసుకోండి. నెక్స్ట్ 27th క్వశ్చన్కి పోతే, దే చూస్ టీ డాష్ కాఫీ. ఏం చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్ ద బ్లాంక్. దే చూస్ ద టీ ఇన్ రిగార్డ్ టు రాదు, ఇన్స్టెడ్ ఆఫ్ రావచ్చు, ఇన్ బ్యాక్ ఆఫ్ రావద్దు, ఇన్ చార్జ్ ఆఫ్ రావద్దు. సో క్వశ్చన్ నెంబర్ 27కి 2 ఆన్సరు కరెక్ట్. కీలో చెక్ చేసుకోవచ్చు మీరు. 28th క్వశ్చన్, డాష్ ద సర్కమ్స్టాన్సెస్ దే డిసైడెడ్ టు వెయిట్. ఆ పరిస్థితులు చూడడం వల్ల వాళ్ళు వెయిట్ చేయాలని కోరుకున్నారు. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఓకే, ఇది వచ్చి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఇన్ వ్యూ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ బ్యాక్ ఆఫ్, ఇన్ ప్రాసెస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ కాదు, ఇన్ బ్యాక్ ఆఫ్ ఇన్ వ్యూ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వస్తుంది అనుకుంటా. క్వశ్చన్ నెంబర్ 28కి ఆన్సర్ వచ్చి 21 కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ వచ్చి ఫస్ట్ 28కి 1 ప్రిపోజిషన్. నెక్స్ట్ పోదాం మన 29కి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ప్యాసేజ్ ఇచ్చిన అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. Environmental problems in India such as air and water pollution, deforestation and waste management have significant impacts on public health and quality of life. Rapid urbanization, industrialization contribute to these issues. Government and community efforts are focused on sustainability and environmental conservation, but addressing these challenges require continued commitment and action. Identify the environmental issue associated with the rapid urbanization. Rapid urbanization valla emindi? Rapid urbanization and industrialization contribute to these issues. Same issues. Environment problems in such as air and water pollution, deforestation, waste management have significant కారణాలు ఏముంది? అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఇంప్రూవ్డ్ వాటర్ క్వాలిటీ, డిక్రీజ్డ్ పొల్యూషన్, ఇంక్రీజ్డ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్, ఎన్హాన్స్ గ్రీన్ స్పేస్. క్వశ్చన్ నెంబర్ 29కి ఆన్సర్ వచ్చి ఏముంది ఇక్కడ? క్వశ్చన్ నెంబర్ 29కి ఆన్సర్ వచ్చి 3 కరెక్ట్. కీలో కూడా 3 ఇచ్చినాడు. వదిలేద్దాం, పక్కనకి వెళ్ళిపోయి పెట్టేసి ముందు పోదాం. సేమ్ అదే క్వశ్చన్ అనుకుంటాను. ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ ఎయిర్. క్వశ్చన్ నెంబర్ 2 ఇది వచ్చి addressing environmental problems requires dash commitment and action. Choose the option that fits the blank. Addressing environmental problem requires dash minimal, short term, temporary, continued. ikkada ichhinadu. Government and community efforts are focused on sustainability and environmental conservation, but addressing these challenges requires continued commitment and action. So addressing environmental problem requires continued and commitment. సో కంటిన్యూడ్. క్వశ్చన్ నెంబర్ 30 ఆన్సర్ వచ్చి 4. సో దీంతో మనము లాంగ్వేజ్ 2ని అంటే కంటెంట్ అండ్ మెథడాలజీ కాకుండా ఇంతవరకు 30 క్వశ్చన్లు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీకి పోదాం. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీకి వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ టీచర్స్. ఎవరైతే ఇంగ్లీష్ టీచర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి అనుకుంటా అనేది ఒకసారి చేసేద్దాం, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీకి వచ్చేటప్పటికి, ఐడెంటిఫై ద ఫ్రేజల్ వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద బ్లాంక్ ఆఫ్ ద సెంటెన్స్. దే నీడ్ టు డాష్ ద ఓల్డ్ ఫైల్స్ టు మేక్ స్పేస్ ఫర్ న్యూ వన్స్. అంటే పాత ఫైల్స్ని పారేస్తే కొత్త ఫైల్స్ స్పేస్ వస్తుంది. దే నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్, బర్నింగ్, హోల్డ్ ఆన్, టేక్ ఓవర్. సో క్వశ్చన్ నెంబర్ 1కి నాకు తెలిసి గెట్ రిడ్ ఆఫ్
బ్రింగ్, హోల్డ్ ఆన్, టేక్ ఓవర్ ఆల్సో. క్వశ్చన్ నెంబర్ 1కి 1 ఆన్సర్ రావాలి. సో నాకు వచ్చిన ఆన్సర్కి మీకు ఇచ్చిన కీకి ఏం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 కరెక్ట్. సో బ్రింగ్ ఆఫ్ కాదు, హోల్డ్ ఆన్ కాదు, టేక్ ఓవర్. గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవాలని అర్థం అనుకుందాం. వదిలించుకోవాలి, తెలుగులో రాస్తాను, వదిలించుకోవాలి అని తెలుగులో అర్థం వస్తుంది. గెట్ రిడ్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ ఇది వచ్చి ఫ్రేజల్ వర్బ్స్కి అనమాట, గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రేజల్ వర్బ్ క్వశ్చన్. నెక్స్ట్, టు కీప్ హర్ ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ ద జాబ్ ఇంటర్వ్యూ షీ మేడ్ ఎ విష్ బిఫోర్ గోయింగ్ ఇన్. ఐడెంటిఫై మీనింగ్ ఆఫ్ కీపింగ్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్ ఇన్ ద సెంటెన్స్. చాలా మాటలు మాట్లాడుతున్నాం. కీపింగ్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్ అని వస్తుంది అన్నమాట. అంటే ఏమి? టు హోప్ ఫర్ ఎ పాజిటివ్ అవుట్కమ్, ఇదే ఇంకా ఆలోచించాల్సిన. టు హోప్ ఫర్ ద పాజిటివ్ అవుట్కమ్, టు ఫిజికలీ క్రాస్ యువర్ ఫింగర్స్, ప్రిపేర్ ఫర్ ఫెయిల్యూర్, టు మేక్ ఎ విష్. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి మనకు ఆన్సర్ వచ్చి క్వశ్చన్ నెంబర్ టు హోప్ ఫర్ ఎ పాజిటివ్ అవుట్కమ్ అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను అనే ఒక పాజిటివ్ నమ్మకంతో ముందుకు పోవడం. థర్డ్ క్వశ్చన్, 10 years dash not considered optimum to go on the water slides. 10 years dash not considered optimum to go on the water slide. వాటర్ స్లైడ్లో పోవడానికి 10 సంవత్సరాలు సరిపోదు అంటున్నాం. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్. 10 years ఆర్ ఓకే సింగులర్ బి. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి 2. ఎందుకు 10 years అని మనకు ఇయర్స్ అంటే ప్లూరల్ లాగా కనిపిస్తుంది, కానీ దీన్ని మనం మొత్తం కూడా ఒక సింగిల్ యూనిట్గా తీసుకుంటాం అనమాట. కనుక 10 years ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఆప్టిమమ్ టు గో ఆన్ ద వాట్స్. ఆర్ తప్పు, బి తప్పు, వర్ తప్పు. సింగులర్ అనమాట, దాన్ని సింగిల్ యూనిట్ కింద తీసుకుంటాం 10 years అనేది అనమాట. క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4కి పోదాం. ఐడెంటిఫై ద వర్డ్ దట్ వుడ్ కమ్ లాస్ట్ ఇన్ ఎ డిక్షనరీ సెక్షన్ దట్ కంటైన్స్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ప్రో. ఏమిది? ఐడెంటిఫై ద వర్డ్ దట్ వుడ్ కమ్ లాస్ట్ ఇన్ ఎ డిక్షనరీ సెక్షన్ దట్ కంటైన్స్ వర్డ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రోలో ఏది లాస్ట్లో వస్తుంది? ఓకే, సో ఇది రివర్స్ అనమాట. డిక్షనరీ స్కిల్స్కి వచ్చేటప్పటికి ఇది రివర్స్ మెథడ్లో చూసుకుంటాం. సో పీ 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 పీ, ఆర్ 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 ఆర్. ఇంకో వేరే మెథడ్ ఉంటే మీరు ఫాలో అవ్వండి, నేను ఇదే ఫాలో అవుతున్నా. ఓ ఓ ఓ ఓ. ఇప్పుడు సి ఉంది, ఏబిసిఈ. ఓకే, ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సితోనే ఉంది కనుక ఇది సెకండ్ వస్తుంది. ఏబిసి డిఈఎఫ్ ఇది 3 వస్తుంది. 4 ఇది రావాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి సిలో ఉంది, ఇందులో ఈ ఫస్ట్ వచ్చింది, ఆర్ సెకండ్, ఏబిసిడి డి వచ్చేసింది, ఈఎఫ్ కనుక 4వ దానికి 3వది కరెక్ట్. కీలో కూడా అదే మ్యాచ్ అయిపోయింది. 4వ క్వశ్చన్కి 3వ ఆన్సర్. నెక్స్ట్ 5వది పోదాం. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు, ఐ ఫౌండ్ ఏ న్యూస్ పేపర్ కాదు, ద మోర్ యూ రీడ్ ద మోర్గా. ఇది క్వశ్చన్ నెంబర్ 5కి 1వ క్వశ్చన్ ఆన్సర్. రైట్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ అనమాట. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ క్లాజెస్, కండిషనల్ క్లాజెస్ వస్తాయి కదా దాన్ని. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ హ్యాపీలీ ఫ్లై అరౌండ్ ద వరల్డ్. 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్. ఓకే రైట్. 3 కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ హ్యాపీలీ ఫ్లై అరౌండ్ ద వరల్డ్. ఇది ఏ కండిషన్? 0 కండిషన్ ఎదగాలనుకుంటాను కదా. ఒక్క నిమిషం అండి. 6th కదా, క్వశ్చన్ నెంబర్ 6 కరెక్ట్. 0 కండిషనల్ కాదు ఇది, క్వశ్చన్ నెంబర్ 6. ఎందుకు 0 కండిషనల్ కాదు? మామూలుగా మనకు 4 కండిషన్ ఇచ్చినాడు. 0 కండిషనల్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ హ్యాపీలీ ఫ్లై అరౌండ్ ద వరల్డ్. సో క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేటప్పటికి మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి సెకండ్ కండిషనల్ కిందకి వస్తుంది. సో ఇవి మనకు ఇఫ్ క్లాజెస్ అని అంటాం అనమాట. దీన్ని కండిషనల్ క్లాజెస్ అనొచ్చు, లేదా ఇఫ్ క్లాజెస్ అనొచ్చు, లేదా దీన్ని కండిషనల్ క్లాజెస్ అనొచ్చు. ఇందులో 3 రకాల సెంటెన్స్లు ఉంటాయన్నమాట మనకు. అందులో 3 రకాల సెంటెన్స్ నాకు కూడా గుర్తు రావడం లేదు, కాకపోతే ఇది వచ్చి ఖచ్చితంగా 2వ సెంటెన్స్ అనమాట. సెకండ్ కండిషనల్ కిందకి వస్తుంది. అందులో 3 సెంటెన్స్లు ఏముంటాయంటే, ఇఫ్ ఐ, లేదండి తప్పు చెప్పుకుంటు, నాకు కూడా గుర్తు రావడం లేదు. బుక్లో అయితే రాసుకున్నాను, ఇప్పుడైతే గుర్తు రావటం లేదు. 3 సెంటెన్స్, 3 క్లాజెస్ ఉంటాయి. ఒక్క నిమిషం ఉండండి, అలిసిపోతే బ్రెయిన్ ఇలాగే ఉంటుందన్నమాట. మనం రాసింది మనకే అర్థం కాకుండా, గుర్తు రాకుండా అయిపోతుంది అనమాట. ఇఫ్ క్లాజెస్, కండిషనల్ క్లాజెస్ అంటాం. విని గ్రామర్లో వస్తాయి. టెన్సెస్ చెప్తున్నప్పుడు చెప్తామన్నమాట. నేను కూడా ఒకసారి బుక్ ఓపెన్ చేసుకొని మీకు చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఎక్కడుంది టెన్సెస్? ఓకే, 88 పేజ్ నెంబర్ 88. ఇఫ్ క్లాజెస్ ఇచ్చింటాను.
88 పేజ్ నెంబర్లో ఇఫ్ క్లాజెస్ ఇచ్చినానా లేదా? 88 పేజ్ నెంబర్ టెన్సెస్. జనరల్ ఇఫ్ క్లాజెస్, కండిషనల్ క్లాజెస్ ఇస్తాము, గుర్తు రావడం లేదు. మొత్తానికి కండిషనల్ క్లాజెస్ 3 రకాల సెంటెన్స్లు ఉంటాయన్నమాట. ఎక్కడ రాసుకున్నానబ్బా? సరేలేండి, క్లీన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ క్లాజెస్, కండిషనల్ క్లాజెస్ అంటూ వస్తాయన్నమాట. అది ఎక్కడో రాసినాను, గుర్తు రావడం లేదు ఇప్పుడు. 3 రకాలైన క్లాజెస్ ఉంటాయి అవి, ఇఫ్ క్లాజెస్. అది ఒకసారి మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంట్లో గుర్తు రావడం లేదు. సో ఇదైతే సెకండ్ కండిషనల్ క్లాజ్ అనమాట. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ హ్యాపీలీ ఫ్లై అరౌండ్ వరల్డ్ అనేది. రైట్, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏముంది? ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ద రిపోర్ట్ డాష్డ్ ద కమిటీ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఇఫ్ ఆల్ గోస్ యాజ్ ప్లాన్డ్. ద రిపోర్ట్ డాష్ సబ్మిటెడ్ కదా, ద రిపోర్ట్ విల్ బీ సబ్మిటెడ్ టు ద కమిటీ by the end of the week if all goes as planned. సో క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ వచ్చి 2, కరెక్ట్ 2 వచ్చేసింది. దాంట్లోనే 2, దీంట్లో నాకు కూడా 2 వచ్చింది. నెక్స్ట్, ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్ టు డిస్క్రైబ్ సమ్వాట్ లైక్. ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్ టు డిస్క్రైబ్ సమ్వాట్ లైక్. ఓకే, దీన్ని పట్టుకోవాలన్నమాట. పదాలు రాసుకుంటే ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సమ్ వాట్ లైక్ అనే దానికి మనకి ఇక్కడ పదాలు ఉన్నాయన్నమాట. దీనికి మనం రాసుకోవాలి, పదాలు రాసుకోవాలి. ఏమొస్తాయి అబ్బా పదాలుగా? ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సమ్ వాట్ లైక్. అంటే అలాగుండొచ్చు అని. ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సమ్ వాట్ లైక్. దీనికి మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ పిటి అని రాసుకుందాం. ఇది లిస్ట్ అనుకుందాం. ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్ టు డిస్క్రైబ్ సమ్ వాట్ లైక్ అనే దానికి ఏం పదం వస్తుంది? సమ్ వాట్ లైక్ కదా, ఒకసారి చూద్దామనండి, నాకు కూడా గుర్తు రావడం లేదు. సమ్ వాట్ లైక్, SOMV, సమ్ వాట్ లైక్ వర్డ్స్ ఏమిటితో వస్తాయి చూద్దాం. సమ్ వాట్ లైక్ వర్డ్స్ వచ్చేటప్పటికి రావడం లేదు. పదాలు మనం రాసుకోవాలన్నమాట. ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్ టు డిస్క్రైబ్ సమ్ వాట్ లైక్. ఏమొస్తుంది నాకు కూడా గుర్తు రావడం లేదు. మీకేమైనా వస్తే ఆన్సర్ చేయండి, నేను కూడా చూస్తాను ఆన్సరు. సమ్ వాట్ లైక్. సర్లేండి, దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడో ఒకసారి చూద్దాం. కానీ ఆన్సర్ చూడడం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఆ పదాలు ఏమో తెలియదు కదా మనకి. సో ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేటప్పటికి 8వ దానికి 1వ ఇచ్చినాడు. కానీ ఏం పదం వస్తున్నాడు? ఐడెంటిఫై ద సఫిక్స్ యూజ్ టు డిస్క్రైబ్ సమ్ వాట్ లైక్ అంటే దాదాపుగా అలాగే ఉండొచ్చు. ఏమో నాకు రావడం లేదు, మీరు వస్తే మీరు చూసుకోండి, కీ చూసుకుంటే సరిపోతుంది. 9వ క్వశ్చన్, ద ఫాలోయింగ్ డిక్షనరీ స్కిల్స్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ ద ఆరిజిన్ అండ్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్. ఒక పదం స్టార్ట్ కావడానికి ఎటిమాలజీనా? క్వశ్చన్ నెంబర్ 9 3 కరెక్ట్. ఎటిమాలజీ ఆన్సర్, నాకు అది 2 మ్యాచ్ అయింది. నెక్స్ట్, రీనా ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ టీనా. ఐడెంటిఫై ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ ది సెంటెన్స్. మోర్ ఇంటెలిజెంట్ కంపేర్ డిగ్రీ కదమ్మా. ఐడెంటిఫై ద పాజిటివ్ డిగ్రీ. సో ఇది కంపేర్, మోర్ ఇంటెలిజెంట్ కంపేర్ డిగ్రీస్. దీనికి పాజిటివ్ డిగ్రీ వచ్చి ఇంటెలిజెంట్. Tina is not so intelligent. Reena is more intelligent than Tina. Tina is not as Tina was Radu. Reena is not as intelligent as Tina. Reena is more intelligent. Reena is idi rangu. Reena is as intelligent as well as Tina కాదు. సో క్వశ్చన్ నెంబర్ 1, Tina is not so intelligent as Reena. ఇక్కడ ఏమైనా వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 10కి ఆన్సర్ కరెక్ట్, నాది అది మ్యాచ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఐడెంటిఫై ద సెంటెన్స్. ఇది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఓకే, ఇది క్వశ్చన్ ట్యాగ్లో వచ్చిన సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్స్లో సెంటెన్స్ అనమాట. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ టు ద కాన్సర్ట్. ఈజ్ హీ కరెక్ట్? ఎందుకు? వన్ ఆఫ్ ద బాయ్స్ కదా, అంటే సింగులర్ అది. ఓకే, ఒక్క నిమిషం, 7 గంటలకు క్లాస్ ఉంది ఏపీడిఎస్. ఇది ఒక్క నిమిషం. I am solving a question paper. I'm solving a question paper right now. RIGHT మెసేజ్ పెడుతున్నాను వాట్సాప్లో. రైట్ నౌ
class, today's class, TODA, today's class may start at 7:30 పెడదాం, 7:30 క్లాస్ పెడదాం. ఓకే ఓకే క్వశ్చన్కి వద్దాం. ఈ క్వశ్చన్కి వద్దాం. ఇది సాల్వ్ చేసేసి నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఐడెంటిఫై ద సెంటెన్స్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈస్ గోయింగ్ టు ద కాన్సర్ట్. ఈజీ, ఈజ్ గోయింగ్, ఈజీ. ఓకే. టూ ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ అసైన్మెంట్స్, హ్యావెంట్ దే. టూ ఆఫ్ ద గర్ల్స్ హ్యావెంట్ దే. టూ ఆఫ్ ద గర్ల్స్ చూద్దాం. సంబడి షుడ్ నో ద ఆన్సర్, డోంట్ దే. ఇది ఐడెంటిఫై సెంటెన్స్ విత్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. వన్ ఆఫ్ ద బాయ్స్ లైక్స్ సాకర్, డస్ హీ. వన్ ఆఫ్ ద బాయ్స్ లైక్స్ సాకర్, ఇది కూడా ప్లూరల్. సో క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తుంది? ఇది సంబడి షుడ్ నో ద ఆన్సర్, డోంట్ దే. షుడ్ అనేది రావాలా, షుడెంట్ రావాలా? వన్ ఆఫ్ ద బాయ్స్ లైక్స్ సాకర్, డస్ హీ. వన్ ఆఫ్ ద బాయ్స్, ఇది కూడా సౌండ్స్ గుడ్. టూ ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ కంప్లీటెడ్ దర్ అసైన్మెంట్, హ్యావెంట్ దే. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ టు ద కాన్సర్ట్, ఈజ్ హీ. సో ఏది ఇచ్చినాడు? క్వశ్చన్ నెంబర్ 11కి ఆన్సర్ వచ్చి వన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ నెంబర్ 11కి కీలో వచ్చి టూ ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ కంప్లీటెడ్ దర్ అసైన్మెంట్, హ్యావెంట్ దే ఇచ్చినాడు. ఎలా అబ్బా? వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ టు ద కాన్సర్ట్, డస్ హీ. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ టు ద వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ టు ద కాన్సర్ట్, ఈజంట్ హీ. పాజిటివ్, నెగిటివ్ రాలా. వన్ ఆఫ్ ద బాయ్స్ లైక్ సాకర్, డజంట్ హీ. రైట్, కరెక్ట్. సో పాజిటివ్ సెంటెన్స్ టేక్స్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది గుర్తుపెట్టుకుంటే సంబడి షుడ్ నో ది ఆన్సర్. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్ కనుక నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లేదు, తప్పు. ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లేదు కనుక తప్పు. సంబడి షుడ్ నో ద ఆన్సర్లో షుడెంట్ దే రావాలి కనుక ఇది తప్పు. సో ఆన్సర్ వచ్చి 11th క్వశ్చన్కి 2 కరెక్ట్. అలిసిపోయిన బ్రెయిన్తో చేస్తున్నాను కనుక నాకు కూడా ఆన్సర్లు రావడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ తప్పదు, చేసేద్దాం, కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ 12th క్వశ్చన్ అయిపోతుందండి, త్వరగా చేసేస్తాను. ఐడెంటిఫై ద ప్రావర్బ్ విచ్ కన్వేస్ ద ఐడియా దట్ వన్ షుడ్ నాట్ రష్. ప్రావర్బ్ పట్టుకోవాలా. వన్ షుడ్ నాట్ రష్ ఆర్ టేక్ షార్ట్ కట్స్ టు అచీవ్ సక్సెస్. ఓకే షార్ట్ కట్స్లో హేస్ట్ మేక్స్ వేస్ట్. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in the bush. Better safe than sorry. You reap what you sow. Haste makes waste. Okay. One should not rush or take shortcuts to achieve success. Better safe than sorry. ఇది చచ్చిపోవడానికి. You reap what you sow. నువ్వు ఏం చేస్తావు అదే ప్రతిఫలం అనిపిస్తావు. A bird in the hand is worth 2 in the bush. చేతిలో ఉన్న పక్షి 2 గుంపులో ఉన్నదానికి. Haste makes waste. 12th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి కరెక్ట్. నాది అది 2 మ్యాచ్ అయింది. రైట్. 13 క్వశ్చన్కి వద్దాం. The bright red sign was highly conspicuous against the dull grey walls of the building. ఎక్కువ అంటే ఏదో పెద్ద ఇట్లా సైన్ ఇచ్చింటాడు. మీరు తెలంగాణలో ఉన్నారనుకోండి, బీఆర్ ఏదో ఇట్లా పడింది అనుకోండి, ఇల్లు కూల్చి కొడతారనుకుంటాను. సో అట్లాంటి సైన్ వచ్చింది అనుకోండి, రెడ్ సైన్. ద బ్రైట్ రెడ్ సైన్ వాజ్ హైలీ కాన్స్పీషియస్ అగైన్స్ ద డల్ గ్రే వాల్స్ ఆఫ్ ద బిల్డింగ్. అండ్ విత్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ కాన్స్పీషియస్ అంటే noticeable, subtle, straight, hidden. The bright red sign was highly conspicuous against the dull grey wall. Noticeable, highly conspicuous, noticeable, straight, subtle, straight, hidden. ఈ రెండిట్లో ఏదో వస్తుంది. ఏమొస్తుందప్ప? ద బ్రైట్ రెడ్ సైన్ వాజ్ హైలీ కాన్స్పీషియస్ అగైన్స్ డల్, అంటే డల్ గ్రే వాల్ పైన చాలా బాగా అనిపిస్తుంది. నోటీసబుల్ అనుకుంటాను. 13 క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్, నోటీసబుల్. నాది అది మ్యాచ్ అయింది. ఇంతవరకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాలేదబ్బా, అంతే, మిగతా అన్నిటి పట్టుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చి ఏముందో చూద్దాం. హర్ అప్రోచ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మెటిక్యులస్, లీవింగ్ నో డీటెయిల్స్ ఓవర్లుక్డ్. ఆపోజిట్, మెటిక్యులస్ అంటే ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా లేనిది కేర్లెస్. పట్టుకో. 14 క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు? కీలో 13 కరెక్ట్, నాది కరెక్ట్, ఆన్సర్లు కీ కరెక్ట్. ఐడెంటిఫై ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్స్ మీ. బిసైడ్స్ మీ అంటే ఏమి? దాంతో పాటు. తప్పు. ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ, పక్కన కూర్చో. ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ టు మీ, ఇది ఏదో ప్రిపోజిషన్ తప్పు ఉంది. ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్స్ టు విత్ మీ, ఏం తప్ప ఇది? 15 క్వశ్చన్ రెండో ఆన్సర్. దాంట్లో ఏమి ఇచ్చాడు? కీలో 15కి 2 కరెక్ట్, ఇది కరెక్ట్ అయింది. సో ఇక్కడ దాకా 1 మార్క్ రాలేదు నాకు. అది లాంగ్వేజ్ ఫంక్షనల్లో ఒకటి రాలేదు, 2 మార్కులు. లాంగ్వేజ్ ఫంక్షన్లో ఒకటి అర్థం కాలేదు,
తర్వాత వచ్చేటప్పటికి ఇంకోటి ఏం అర్థం కాలేదు, ఇది సఫిక్స్ వర్డ్ ముందర 2-3 బ్లాంక్స్ ఇచ్చి రాయమన్నాడు చూడండి, సమ్ వర్డ్ లైక్లీకి, అది రాలేదు. నెక్స్ట్ గీతా సెట్ I'll do the report by Friday for sure. Choose the reported speech for the sentence. Geeta promised to do the report. She acknowledged that she would do the report by Friday. Geeta asked to do the report by Friday. She said to me that I would do the report by Friday surely. So ఇక్కడ ఏముంది, ఇది సెంటెన్స్ ఏముంది చూద్దాం. గీతా సెడ్ I'll do the report by Friday for sure. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది, ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. మామూలుగా ఫర్ షూర్ అని బీకేసినాం అనుకోండి, అదేమవుతుంది, అది అసర్టివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఉంది. కానీ ఫర్ షూర్ అనే పదం రావడం వల్ల ఏమైపోయింది, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు గీత ఆస్క్డ్ టు డూ ద రిపోర్ట్ బై ఫ్రైడే, రాంగ్. గీత సెడ్ టు మీ దట్ ఐ వుడ్ డూ ద రిపోర్ట్ బై ఫ్రైడే, ఐ వుడ్ డూ ద రిపోర్ట్ బై ఫ్రైడే షూర్లీ ఫర్ షూర్ వస్తుంది. షీ సెడ్ టు మీ దట్ ఐ వుడ్ డూ ద రిపోర్ట్ బై ఫ్రైడే షూర్లీ. సెట్ టు మీ ఇంపరేటివ్ సెంటెన్స్లో మారాలి కదా, సెట్ రాదు, ఇది రాదు. షీ అక్నాలెడ్జ్ దట్ షీ వుడ్ డూ ద రిపోర్ట్ బై ఫ్రైడే, అక్నాలెడ్జ్ రాదు. గీత ప్రామిస్డ్, సో ఓకే ఫర్ షూర్ అంటే ప్రామిస్ చేస్తుంది కనుక ప్రామిస్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్కి 3 కనెక్ట్ అవుతుంది. గీత ప్రామిస్డ్ టు ద రిపోర్ట్ బై ఫ్రైడే, ఇది కరెక్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎంత, ఇది 16కి ఏమి ఇచ్చినాడు, కిలో 16కి కిలో. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ 1 కరెక్ట్, డన్. నాది అది 2 మ్యాచ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. Identify the first step in crafting a compelling and natural sounding conversation. ఫస్ట్ స్టెప్ కాన్వర్జేషన్లో ఏముంటుంది, స్టార్టర్ ఉంటుంది. సో ఏం చేస్తాం, అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్, స్టార్ట్ విత్ ద హుక్, రివైజ్ ద ఎడిట్, ఎస్టాబ్లిష్ ద సెట్టింగ్. ఐడెంటిఫై ద ఫస్ట్ స్టెప్ ఇన్ క్రాఫ్టింగ్ ఏ కంపెల్లింగ్ అండ్ న్యాచురల్ సౌండింగ్ కాన్వర్జేషన్. అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్స్, రివైజ్ అండ్ ఎడిట్ రాంగ్, ఎస్టాబ్లిష్ ద సెట్టింగ్. అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్స్, ఈ రెండిట్లో ఏముంది, ఎస్టాబ్లిష్ సెట్టింగ్, స్టార్ట్ విత్ హుక్. స్టార్ట్ విత్ హుక్ కాన్వర్జేషన్కి వస్తుంది. 17కి ఏమి ఇచ్చినాడు, క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేటప్పటికి ఏమి ఇచ్చినాడు అబ్బా, కంటెంట్ అండ్ మెథడాలజీ రెండోది ఇచ్చినాడా, అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్స్. ఓకే ఇది స్టోరీ రైటింగ్లో వచ్చేటప్పటికి మీకు ఆన్సరు అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్. ఐడెంటిఫై ద ఫస్ట్ స్టెప్ ఇన్ క్రాఫ్టింగ్ ఏ కంపెల్లింగ్ అండ్ న్యాచురల్ సౌండింగ్ కాన్వర్జేషన్ వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్స్ అర్థం చేసుకుంటే మనం దాన్ని బేస్ చేసుకొని డైలాగ్స్ రాసుకోవచ్చు, రైట్. సో ఇప్పటివరకు 3 మార్కులు పోయినాయి. 18th క్వశ్చన్. ద లీడ్ ఆఫ్ ఎ న్యూస్ రిపోర్ట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్. ద లీడ్ ఆఫ్ ఎ న్యూస్ రిపోర్ట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ అంటే లీడ్ అంటే మీ టైటిల్ అనుకుందాము. సో లీడ్ ఆఫ్ ఎ న్యూస్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి టైటిల్ పెట్టుకుంటే ద కంక్లూజన్ ఆఫ్ ద స్టోరీ, background, context and supporting information, the most critical information, that who, what, when, where, quotes for the 3వ క్వశ్చన్. 18కి 3 కూడా అండి, రైట్. 18కి 3వది కరెక్ట్. దాంట్లో కూడా ఇచ్చిన అంటే ఎక్స్ప్లెనేషన్, లీడ్ అంటే ఎక్స్ప్లెనేషను లేదా దీన్నే బాడీ ఆఫ్ ద రిపోర్ట్. హ్యాండ్ రైటింగ్ పోయింది, ఇంకొక నిమిషం రాస్తా ఉండండి, ఒక్క నిమిషం అలిసిపోతుంది బ్రెయిన్. ఓకే ఇది మూసుకో ఓకే. సో ఎక్స్ప్లెనేషన్కి వచ్చేటప్పటికి మనం రిపోర్ట్లో ఏం రాస్తాం, మెయిన్ ఇన్ఫర్మేషను, హూ ఎవరు చేసినారు, ఏం చేసినారు, ఎప్పుడు చేసినారు, ఎక్కడ జరిగింది, వై ఎందుకు చేసినారు, హౌ, ఇది మొత్తం కూడా బాడీ ఆఫ్ ద రిపోర్ట్లో వస్తుంది. లీడ్ అంటారు దాన్ని. సో బాడీ ఆఫ్ ద రిపోర్ట్లో వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చి ఆన్సర్ వచ్చి 3వ ఆప్షన్. వై అనేది, హౌ అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19కి వస్తే సెలెక్ట్ ద ట్రాన్సాక్షనల్ ఫంక్షన్ ఎగ్జాంపుల్. సేమ్ అదే ట్రాన్సాక్షనల్ ఫంక్షన్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, షీ ఈజ్ రైటింగ్ అన్ ఎస్సే, ప్లీజ్ సిట్ డౌన్, డూ యూ ఆఫర్ ఎనీ డిస్కౌంట్ ఫర్ దిస్ షర్ట్. సో ట్రాన్సాక్షనల్ ఫంక్షనల్ అనే ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్లో వస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్లో వచ్చేదానికి వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, షీ ఈజ్ రైటింగ్ అన్ ఎస్సే, ప్లీజ్ సిట్ డౌన్, డూ యూ ఆఫర్ ఎనీ డిస్కౌంట్ ఫర్ ద షర్ట్. సో ఇంతకుముందు మనం ఏమి ఇచ్చినాము, ఒకసారి ట్రాన్సాక్షనల్ ఫంక్షనల్ క్వశ్చన్ పోదాం ఉండండి. అందులో ఏం చేసినాం ట్రాన్సాక్షనల్ ఫంక్షనల్ క్వశ్చన్లో, ఎక్కడ ఉంది ట్రాన్సాక్షనల్ ఫంక్షన్, ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఉంది.
సెలెక్ట్ ద ట్రాన్సాక్షనల్ ఫంక్షనల్ ఎగ్జాంపుల్. ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్ అనే ట్రాన్సాక్షనల్ ఎగ్జాంపుల్ కరెక్ట్ సెంటెన్స్. ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ట్రాన్సాక్షన్. ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి వద్దాం. ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, ఎక్కడ పోయింది ఇది ట్రాన్సాక్షన్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ షీ ఈజ్ రైటింగ్ అని వస్తే డూ యూ ఆఫర్ అండ్ డిస్కౌంట్ ఫర్ దిస్ షర్ట్. ప్లీజ్ సిట్ డౌన్ కాదు. షీ ఈజ్ రైటింగ్ అని వస్తే కాదు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ కాదు. నాకు తెలిసి 4వ ఆప్షన్ రావాలా. 19కి కరెక్ట్. సో ఇది ఏమంటే ఆ క్వశ్చన్లో అర్థం చేసుకుందాన్ని ఈ క్వశ్చన్లో అప్లై చేయడం వల్ల 19వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 నాది కరెక్ట్, కీది కరెక్ట్ ఇచ్చినాడు. సో నేను మ్యాక్సిమం కాదు 100% ఫస్ట్ నేను ఆన్సర్ ట్రై చేస్తున్నాను, నాకు వచ్చిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా 3 ఆన్సర్లు తప్పైందనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20. ద ఇన్స్ట్రక్షన్స్ వర్ నాట్ క్లియర్ డాష్ మెనీ పీపుల్ హ్యాడ్ ట్రబుల్ ఫాలోయింగ్ దమ్. ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి దాన్ని అర్థం చేసుకోవడం ట్రబుల్ అయింది. ద ఇన్స్ట్రక్షన్స్ వర్ నాట్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు వస్తుంది, దో ద ఇన్స్ట్రక్షన్స్ వర్ నాట్ క్లియర్ many people had trouble following them. The instructions were not clear despite many people had trouble following them. అంటే ఏమి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా లేకపోవడం అయినా మెనీ పీపుల్ హ్యాడ్ ట్రబుల్ కాదు కాదు. ద ఇన్స్ట్రక్షన్స్ వర్ నాట్ క్లియర్ హెన్స్ మెనీ పీపుల్ హ్యాడ్ ట్రబుల్ ఫాలోయింగ్ దెమ్. హెన్స్ 20 క్వశ్చన్కి ఏమి ఇచ్చినాడు ఆన్సర్ 4 కరెక్ట్, నాది కరెక్ట్, అంది కరెక్ట్, సారీ ఏమి టెట్ది కరెక్ట్. నెక్స్ట్ 21 క్వశ్చన్. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ బీన్ రిక్వైర్డ్ ఇన్ ద past. Identify the model verb used to express an action that has been required in the past. గతంలో జరిగిపోయిన ఒక యాక్షన్ ఎక్స్ప్రెస్ చేసి యూజ్ టు వాడతామే జనరల్గా మోడల్ వర్బ్స్లో. వీడు ఎందుకు వేయడం లేదు ఇది. ఐ డాష్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై నౌ. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్. మూసుకోమ్మ ఎందుకు తెలుసుకుంటే నువ్వు. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ that has been required in the past. ఓకే, గతంలో ఇలా చేసి ఉండాల్సింది రిక్వైర్డ్. ఐ డాష్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై నౌ. ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై నౌ. ఐ మైట్. నాకు తెలిసి 21కి ఏమి ఇచ్చినాడు ఆప్షను కరెక్ట్, నాది కరెక్ట్. ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై నౌ కరెక్ట్. కెన్ను షెల్లు మైట్ రాంగ్. ఫాస్ట్ చేస్తున్నాను, అలసిపోయాను పొద్దున్న నుంచి పని చేసి వచ్చి. ఇప్పుడు ఇది చేయాలన్నమాట. ఎవరో ఫోన్ చేస్తా ఉన్నారు, ఒక్క నిమిషం ఉండండి. 66 సరే. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ విజ్ ఎక్సెసివ్లీ రొమాంటిక్ అండ్ ఇంప్రాక్టికల్. ఊహల్లో దేర్ ప్రాగ్మాటిక్, రియలిస్ట్, సినిక్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి, రియలిస్ట్, సినిక్ నాకు తెలిసి క్విక్సాక్సిక్ ఏదో పదం ఉందండి. 22కి 4 కరెక్ట్. ప్రాగ్మాటిక్, రియలిస్ట్, సినిక్, రొమాంటిక్ ఫీలింగ్స్ ఏంటుకుంటాయి. 23. As the sun began to set, the soft light of the evening sky made her decide to light a lantern, revealing the light footsteps left in the sand. The word light in the above sentence is used as respectively. As the sun began to set, the soft light of the evening. Adjective kada. As the sun began to set, the soft light of the evening sky made her to decide to light a lantern, revealing the light footsteps left in the sand. The word light in the above sentence is used as adjective, noun, verb, adjective. A noun, adjective, verb. అన్నిట్లో adjective ఉంది. ఏం క్వశ్చన్ ఇది. As the sun began to set, the soft light of the evening sky made her decide to light a lantern, revealing the light footsteps left in the sand. ఎక్కడ లైట్. ఓకే. యాజ్ ద సన్ బిగాన్ టు సెట్ ద సాఫ్ట్ లైట్. అడ్జెక్టివ్ మూడోది. లైట్, సాఫ్ట్ అనేది అవును కదా. యాజ్ ద సన్ బిగాన్ టు సెట్ ద సాఫ్ట్ అనేది అడ్జెక్టివ్. లైట్, సాఫ్ట్ లైట్ నౌన్. ఒక నిమిషం అనేది తప్పు. ఫస్ట్ వచ్చి నౌన్, ఇక్కడ నౌన్ ఉంది. సో వర్బ్ తప్పు. సాఫ్ట్ లైట్ అడ్జెక్టివ్ చెప్తాను. సాఫ్ట్ లైట్ ఆఫ్ ద ఈవినింగ్ స్కై మేడ్ హర్ టు డిసైడ్ టు లైట్, వర్బ్. రైట్. క్వశ్చన్ నెంబర్ 23 1 ఆన్సర్ ఏమి ఇచ్చినాడు. రైట్, కరెక్ట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమో మనకు నౌన్ లాగా, తర్వాత డిసైడెడ్ టు లైట్ వెలిగించాలనుకుంటాను, ఇక్కడ వర్బ్ లాగా. రివీలింగ్ ద లైట్ ఫుట్ స్టెప్స్. సో నౌన్, వర్బ్, లైట్ ఫుట్ స్టెప్స్. ఇక్కడ మనకి లైట్ ఫుట్ స్టెప్స్ నౌన్,
లైట్ అడ్జెక్టివ్గా వాడతాను. సో నౌను వర్బు అండ్ అడ్జెక్టివ్గా వాడబడింది 23 సెంటెన్స్కి. ఆన్సర్ వచ్చి 1. ఇక్కడ ఇచ్చింది కూడా 23కి 1. కీలో కూడా మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఎందుకని చెప్తున్నా, కీ మీ దగ్గర కూడా ఉంటుంది, కానీ ఎందుకు అది ఆన్సర్ కరెక్టు రాంగ్ అని చెప్తున్నా. 24th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ బుక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. బుక్ నౌనే కదా, బుక్డ్ అంటే వర్బ్ వస్తుంది. ఐ నీడ్ టు బుక్ ఎ ఫ్లైట్, ఇక్కడ వర్బ్. షీ డిసైడెడ్ టు బుక్, ఇది వర్బ్. నో బుక్ ఈజ్ ఫౌండ్ ఆన్ ద టేబుల్, ఇది నౌను. దే విల్ బుక్, ఇది వర్బ్. సో క్వశ్చన్ నెంబర్ 24కి 3. అంటే బుక్ అనే దాంట్లో మామూలు అన్నిట్లోనూ మామూలుగా పదం తీసుకుంటే బుక్ అనేది నౌన్ కిందకి వస్తుంది. ఐ నీడ్ టు బుక్ ఏ ఫ్లైట్ అంటే ఏమి, నేను ఒక ఫ్లైట్ని బుక్ చేయాలి. సో ఇక్కడ బుక్ అనేది మనకి వర్బ్ లాగా వాడబడింది. షీ డిసైడ్ టు బుక్, ఇక్కడ కూడా ఏమి కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేయాలనుకుని పనిని సూచిస్తుంది అనమాట. క్రియ ఇది, పనిని సూచించదు. దే విల్ బుక్ ఏ టేబుల్, సో టేబుల్ బుక్ చేయాలనుకుంటున్నారు కనుక ఇది కూడా వర్బ్. నో బుక్ ఈజ్ ఫౌండ్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద ఏ పుస్తకం లేదు కానీ ఇక్కడ పుస్తకాన్ని నౌన్గా వాడడం జరిగింది. 24కి ఆన్సర్ ఆప్షన్ వచ్చేటప్పటికి 3 కరెక్ట్. నాది వాది ఏపీ టెట్ టాలీ అయిపోయింది. 25 3 మార్కులు పోయినాయి, ఇంతవరకు 3 మార్కులు పోయినాయి అనమాట. లాస్ట్ చూద్దాం ఎన్ని మార్కులు పోతాయి. 25 she did not study hard enough and because of that she did not pass the exam. Identify the meaning of the sentence above. She did not study hard enough. She did not, ఎక్కువ కష్టపడి చదువుకోవడం వల్ల ఆమె పాస్ కాలేకపోయింది. ఇది కండిషనల్ క్లాజెస్. She did not study hard enough, so she did not pass the exam. If she had studied hard enough, she would have passed the exam. If she studied hard, she would pass the exam. If she studies hard enough, she will pass the exam. If she can pass the exam, she would study hard. పోయింది, ఇది పోయింది. If clauses, she did not study hard enough and because of that she did not pass. అంటే ఏమర్థం ఇక్కడ, ఇఫ్ క్లాజెస్లో 3 క్లాజులు వస్తాయని చెప్పినా కదా, గుర్తుకొస్తుంది. ఇఫ్ క్లాజెస్ సెంటెన్స్లో ఏముందంటే ఇటు రాస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ స్టడీ హార్డ్, you will clear exam. ఫస్ట్ ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ క్లియర్ ఎగ్జామ్ అంటే నువ్వు కష్టపడి చదువు. ఇఫ్ యూ స్టడీ హార్డ్, కష్టపడి చదివితే నువ్వు ఎగ్జామ్ క్లియర్ అవుతుంది, అది ఫస్ట్. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్, కష్టపడి, ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ యూ would clear the exam. ఇది రెండోది. ఏం అర్థం దీనికి, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ క్లియర్ ఎగ్జామ్, కష్టపడి చదివితే నువ్వు ఎగ్జామ్ క్లియర్ అవుతావు. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ క్లియర్ ఎగ్జామ్ అంటే ఏమర్థము, నువ్వు కష్టపడి చదివి నింటే నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేసేవాడు, అంటే ఎగ్జామ్ క్లియర్ కాలేదన్నమాట. సో ఇఫ్ షీ స్టడీడ్ హార్డ్ షీ వుడ్ పాస్ ద ఎగ్జామ్ వచ్చేటప్పుడు కరెక్ట్ వస్తాను చూద్దాం. మూడో సెంటెన్స్ ఏముంది, ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్, నాకు తెలిసి ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్, రాస్తున్నాను, స్టడీడ్ హార్డ్, కష్టపడి చదివి ఉండింటే యూ వుడ్ హ్యావ్ క్లియర్డ్ ద ఎగ్జామ్. నువ్వు కష్టపడి చదివి నింటే ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ క్లియర్డ్ ద ఎగ్జామ్. ఇది మూడో అనమాట. సో మనకి ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఈ మూడిట్లో అర్థం ఏమి, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ వుడ్ క్లియర్ ఎగ్జామ్, చదివితే కష్టపడి పాస్ అవుతావు, కష్టపడి చదివితే కష్టపడి పాస్ అవుతావు, అది ఫస్ట్. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ క్లియర్ ఎగ్జామ్, కష్టపడి చదివి ఉంటే క్లియర్ చేసేవాడు. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీ, కష్టపడి చదివి ఉండింటే నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేయగలిగి ఉండేవాడివి అనేది దీనికి అర్థం అనమాట. షీ డిడ్ నాట్ స్టడీ హార్డ్ ఎనఫ్ బికాస్ షీ డిడ్ నాట్ పాస్, చదవలేదు కనుక ఫెయిల్ అయింది. సో ఇందులో మ్యాక్సిమం నాకు రెండో సెంటెన్స్కి అర్థం వస్తుంది. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ ఎనఫ్ షీ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ షీ స్టడీడ్ హార్డ్ షీ వుడ్ పాస్ ద ఎగ్జామ్. సో ఈ రెండు పోతే 1, 2 సెంటెన్స్లు చూద్దాం నాకేమర్థమవుతుంది. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ ఎనఫ్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్. సో నాకు క్లూ వర్డ్ ఎనఫ్ అనే వస్తుంది. చూద్దాం 25కి వచ్చి ఏమి ఇచ్చినాడు ఆన్సర్, కరెక్ట్. 1వ సెంటెన్స్ కరెక్ట్, నాది కరెక్ట్, ఇచ్చిన కీలో ఆన్సరు కరెక్టు. నెక్స్ట్ పోదాం. సో ఈ 3 అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు మీకు కండిషనల్ క్లాజెస్లో 0 కండిషను, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషను, ఇది థర్డ్ కండిషన్. సో మర్చిపోయింటి
అరిసిపోయినకి అరిసి స్కూల్లో తిట్టి పిల్లల్ని కాదు టీచర్లని. పిల్లల్ని తిడితే ఇంత తలనొప్పి రాదు. పిల్లలు తేగడం ఈజీ, టీచర్లు తేగడం కష్టం. సర్లేండి. 26th క్వశ్చన్, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏమి ఒక మెయిన్ క్లాజ్ ఉండాలా, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలా. షీ రీడ్స్ బుక్, షీ రీడ్స్ బుక్, షీ రీడ్స్ బుక్, షీ రీడ్స్ బుక్, షీ రీడ్స్ బుక్. ఓకే అయిపోయింది. అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్, అండ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అయిపోతుంది. పక్కన పెడతాం. షీ రీడ్స్ బుక్స్ బికాస్ షీ లవ్ స్టోరీస్, షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీడే. ఇది సింపుల్ సెంటెన్స్. క్వశ్చన్ నెంబర్ 26 రెండోది ఆన్సరు కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 26 రెండు కీలోను మ్యాచ్ అయింది. 27కి వచ్చేటప్పటికి ఐడెంటిఫై ద ఫ్రేజ్ దట్ రెఫర్స్ టు పిచ్ ఇన్ ఫోనెటిక్స్. ఐడెంటిఫై ద ఫ్రేజ్ దట్ రెఫర్స్ టు పిచ్ ఇన్ ఫోనెటిక్స్. పిచ్ అంటే ఏమి, మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడతా, పిచ్ రైజింగ్ ఫాలింగ్. ద లౌడ్నెస్ ఆఫ్ ఎ సౌండ్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సౌండ్, ద డ్యూరేషన్ ఆఫ్ ఎ సౌండ్, ద ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. పిచ్ వైబ్రేట్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ కదా. 27కి ఏమి ఇచ్చినాడు, కరెక్ట్. నాది కరెక్ట్, వాంది కరెక్ట్, అంటే ఏపీడిఎస్సి కరెక్ట్. లౌడ్నెస్ కాదు, డ్యూరేషన్ కాదు, ఆర్టికులేషన్ కాదనమాట, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఆన్సర్ చూడటం లేదు, నాకు ఆన్సర్ ఏదనిపించిందో అది అనుకున్న తర్వాత మళ్ళీ కీ చూస్తున్నాను. సో ఇప్పటివరకు 3 మార్కులు పోయినాయి. రెండోది 28 క్వశ్చన్ చూద్దాం. 60 క్వశ్చన్లు కదా, అయిపోతుంది నాకు తెలిసి. ఇంకొక అరగంట ఎక్స్ప్లెయిన్ చేయకుండా పోతే ఫటాఫటా చెప్పుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 28, ఐడెంటిఫై ద టర్మ్ దట్ డిస్క్రైబ్స్ ఎ సౌండ్. ఓకే, ఫోనెటిక్స్. ఇది వచ్చి టాపిక్ ఫోనెటిక్స్. ఐడెంటిఫై ద టర్మ్ దట్ డిస్క్రైబ్స్ ఎ సౌండ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై టచింగ్ ద లోయర్ లిప్ టు ద అప్పర్ టీత్. ఓకే, కింద పెదవు పైన పెదవిని కొరుక్కొని మాట్లాడితే. లాబిడో డెంటల్, ప్లాజివ్ అంటే ఇది కాదు, గ్లోటల్ స్టాప్ కాదు. లాబిడెంటల్ సౌండ్ లేటరల్ కాన్సనెంట్ కాదు. నాకు తెలిసి 28కి రెండోది రావాలి, 28కి 2 కరెక్ట్. 28కి 2 ఆన్సర్లోనే మ్యాచ్. లాబిడెంటల్ సౌండ్ వ్యాన్ అని పలికినా అనుకోండి, VAN అని పలకాలనుకోండి, యూ హ్యావ్ టు బైట్ యువర్ లోయర్ లిప్ విత్ అప్పర్ టీత్ అని ఇంగ్లీష్లో చెప్తామన్నట్టు. లోయర్ లిప్ని అప్పర్ టీత్, మీ పెదవులు మీరే కొరుక్కోవాలి, పక్క వాళ్ళది కాదు, మరి గుర్తుపెట్టుకోండి. సో లోయర్ లిప్ టు అప్పర్ టీత్, లాబియోడెంటల్ సౌండ్. పర్లేదు. ఇంకా రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ వచ్చి ఏముంది, అన్నీ ఒకటేనా, ద ఏన్షియంట్ గ్రీక్. ఓకే, సో దీనికి ఒక టెక్నిక్ ఉంది, క్వశ్చన్ చదువుకోవచ్చు, ఆన్సర్ పట్టుకోవచ్చు. చూద్దాం. 29, ది ఏన్షియంట్ ఓక్ స్టూడ్ సైలెంట్ విట్నెస్ టు సెంచరీస్ ఆఫ్ చేంజ్. ఇట్స్ gnarled branches, though weathered by countless storms, continue to reach skyward. Beneath its expansive canopy, the forest floor remained a mosaic of shifting shadows and light. Yet, despite its enduring presence, the oak's fate hung precariously in the balance. The primary focus of the passage is the ancient oak stood silent witness to centuries of change. Its gnarled branches, though withered by countless storms, continued to reach skyward. Beneath its expansive canopy, the forest floor remained a mosaic of shifting shadows and light. Despite its enduring presence, its oak fate hung preciously in the balance. The primary focus of the passage is the oak tree's role in the ecosystem, the passage of time and the oak tree's endurance, the effect of storms in the oak tree's interaction with the wildlife. నాకు తెలిసి ఆన్సరు ఆప్షన్ 4 ఏదో ఉండాలా. ఒక్క నిమిషం, ఎవరు ఫోన్లు చేస్తాను, ఇంతమంది ఫోన్లు చేస్తా అన్నారు, పక్కన పెడదాం, మళ్ళీ కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతుంది. ఏమి ఇదంతా ఓక్ ట్రీ అనేది గమనిస్తూ ఉందన్నమాట, కింద పైన ఏం జరుగుతుంది. సో ఓక్ ట్రీస్ రోల్ ఇన్ ఎకోసిస్టమ్ కొంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది. ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ ద ఓక్ ట్రీస్ ఎండ్యూరెన్సా, ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్టార్మ్స్ అండ్ ఓక్ ట్రీ కాదు. ద ఓక్ ట్రీస్ ఇంటరాక్షన్ విత్ వైల్డ్ లైఫా, వైల్డ్ లైఫ్ అంటే అనిమల్స్ కాదు. ద ఓక్ ట్రీస్ రోల్ ఇన్ ఎకోసిస్టమ్, ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ ద ఓక్ ట్రీస్ ఎండ్యూరెన్స్. ఎన్నో ఏండ్లు గడిచిపోయినా కూడా ఓక్ ట్రీ గమనిస్తూ ఉంది. ఎండ్యూరెన్స్ అంటే సస్టైన్ చేసుకుంది. ఎండ్యూరింగ్ ప్రజెన్స్. సో నాకు తెలిసి ఆప్షన్ 2, 29కి ఏమి ఇచ్చినాడు ఆన్సర్, కరెక్ట్. నాది కరెక్ట్, కీని కరెక్ట్. 30 క్వశ్చన్ పోదాం. సేమ్ అదే. ఇన్ ద ప్యాసేజ్ ద ఓక్ ట్రీ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ అ యంగ్ హెల్తీ ట్రీ, యాజ్ అన్ ఏన్షియంట్ అండ్ విదర్డ్ ట్రీ, యాజ్ అ న్యూలీ ప్లాంటెడ్ ట్రీ, యంగ్ హెల్తీ ట్రీ, యాజ్ అ ట్రీ అండర్గోయింగ్ ర్యాపిడ్ గ్రోత్. అండ్ ఏన్షియంట్ అండ్ వెదర్డ్ ట్రీనా, ఏన్షియంట్ ఇది మ్యాచ్ అయింది. 30కి 2 కరెక్ట్. నాది కరెక్ట్, కీలో కరెక్ట్. ఇంకో 30 ఉన్నాయి, చేసేద్దాం త్వరగా. దీని తర్వాత ఆన్లైన్ క్లాస్ కూడా తీసుకోవాలి, వెయిట్ చేస్తా అన్నారు. వాళ్ళకి చెప్పాలంటే ముందు నేను చేయాలి కదా, మాటలు చెప్తే ఏం ప్రయోజనం ఉంది. 31 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్,
చూస్ ద ఇన్సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద లాయర్స్ పర్స్పెక్టివ్ డ్యూరింగ్ హిస్ టైమ్ ఇన్ ద సాలిటరీ కన్ఫైన్మెంట్. ఓకే, బెట్ అబ్బా లిటరేచర్ ఇచ్చినాడు. చూస్ ద ఇన్సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద లాయర్స్ పర్స్పెక్టివ్ డ్యూరింగ్ హిస్ టైమ్ ఇన్ సాలిటరీ కన్ఫైన్మెంట్లో పోతే 31st క్వశ్చన్ ఏమిది, బెట్ అనా? ఓకే రైట్, షార్ట్ స్టోరీ అనుకుంటా, నాకు గుర్తుకొస్తుంది. బెట్ షార్ట్ స్టోరీ, పోయం అయితే కాదు. హీ బికమ్స్ ఇంక్రీజింగ్లీ ఫోకస్డ్ ఆన్ అక్యుములేటింగ్ వెల్త్, మనం పట్టుకొని పోతాం అనుకుంటా కదా. హీ గ్రోస్ టు బిలీవ్ దట్ మెటీరియల్ వెల్త్ ఈజ్ వర్త్లెస్ అండ్ రినౌన్సెస్ ద ప్రైజ్ మనీ. హీ డిసైడెస్ టు ఎస్కేప్ అండ్ సీక్ రివెంజ్ ఆన్ ద బ్యాంకర్. హీ గ్రోస్ టు హేట్ ద బ్యాంకర్ అండ్ రెఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ఎనీ మనీ. గుర్తు రావటం లేదు లిటరేచరు. ఆన్సర్ చూసేద్దాం. 31కి వచ్చి రెండోది ఇచ్చినాడు. హీ గ్రోస్ టు బిలీవ్ దట్ మెటీరియల్ వెల్త్ ఈజ్ వర్త్లెస్ అండ్ రినౌన్సెస్ ద ప్రైజ్ మనీ. ఒక్క నిమిషం, నేను గ్రామర్ అంటే రాసి ఉంటాం కనుక గుర్తుకుంటుంది, చదివి రాసి పడిపోయే బుక్. బెట్ లెసన్ 31 ఒకసారి నోట్స్ ఓపెన్ చేసుకుంటాను నేను కూడా. సో రాసినాను లిటరేచరు. బెట్ 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 పిబి షెల్లీ, ఎమర్సన్, బెట్ షార్ట్ స్టోరీ. బెట్ ఆంటన్ చెకో 1992 పేజ్లో ఉంది. ఏం రాసినానబ్బా ఆ టైంలో? 47 192. ఒక్క నిమిషం ఉండండి అబ్బా, చూసుకుంటాను నేను కూడా కరెక్ట్ ఆన్సర్. చూసేసినాను, కీ చూసినాను, చేత కాలేదు. 192 పేజ్ నెంబర్లో ఏం రాసినాను? బెట్ స్టోరీ గుర్తు రావాలి కదా అంత త్వరగా. బెట్ ఆంటన్ చెకో. The bet is written by Anton Chekhov. Okay, the bet revolves around a bet made between a wealthy banker and England. Right, correct. So he grows to believe that material wealth is worthless and renounces the prize money. Correct. 31కి వచ్చే ఆన్సర్ 2. ఇది నేను చూసిన, కీ చూసుకున్నాను కనుక 4 మార్కులు పోయినాయి. నేను చూడలేదు, గుర్తు రావడం లేదు నాకు అనమాట. అలిసిపోయిన బ్రెయిన్కి రాసింది నేనే, కాకపోతే గుర్తురాదు. చూస్ ద టైప్ ఆఫ్ ఐరనీ దట్ ఈస్ ప్రజెంట్ వెన్ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ఇన్ ద ఇంజన్ ట్రబుల్ లీడ్స్ టు హ్యూమరస్ అండ్ ఇన్ఎఫెక్టివ్ అవుట్కమ్స్. ఇంజన్ ట్రబుల్ అనే దాంట్లో వర్బల్ ఐరనీ, డ్రామాటిక్ ఐరనీ, సిచ్యువేషన్ ఐరనీ, కాస్మిక్ ఐరనీ. చూస్ ద టైప్ ఆఫ్ ఐరనీ దట్ ఈస్ ప్రజెంట్ వెన్ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ఇన్ ద ఇంజన్ ట్రబుల్ లీడ్స్ టు హ్యూమరస్ అండ్ ఇన్ఎఫెక్టివ్ అవుట్కమ్స్. ఆ స్టోరీలో ఏం జరిగింది? ఇంజన్ ట్రబుల్ ఈ ట్రబుల్ అనమాట. లిటరేచరు ఎప్పుడు రాసిన టైం ఇంజన్ ట్రబుల్, ఇది షార్ట్ స్టోరీ కిందకి వస్తుంది. ఆర్కే నారాయణ రాసినాడు. ఇంజన్ ట్రబుల్లో ఏం చేస్తుంది యాక్చువల్గా ఆలోచిద్దాం ఉండండి. ఇంజన్ ట్రబుల్లో ఏమైనా ఐరనీ కదా. వాట్ టైప్ ఆఫ్ ఐరనీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్ స్టోరీ? ఎలాంటి ఐరనీ, మాల్గుడి డేస్, ఇవన్నీ రాసింది. ఇవి జనరల్గా వర్బల్ ఐరనీ, డ్రామాటిక్ ఐరనీ, సిచ్యువేషన్ ఐరనీ, కాస్మిక్ ఐరనీ. క్వశ్చన్ నెంబర్ 32 కరెక్ట్, సిచ్యువేషనల్ ఐరనీ. కీలో కూడా అదే ఇచ్చినాడు. 32కి వచ్చి సిచ్యువేషన్. ఇది నేను చూడలేదు, అనుకున్నా సిచ్యువేషనల్ ఐరనీ అనుకున్నాను, తర్వాత కీ చూసినాను. నెక్స్ట్, ఐడెంటిఫై ద క్యారెక్టర్ who becomes romantically involved with Miss Prism by the end of the play. The importance of being earnest. So being earnest, the importance of being earnest. ఇది వచ్చేటప్పటికి ఎవరు రాసినాడు గుర్తు రావడం లేదే. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. ఆస్కార్ వైల్డ్ రాసినాడు. కరెక్ట్, ఆస్కార్ వైల్డ్ రాసినాడు ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్లో. embodies the epitome. Jock, Worthing, Algan, Moncrief, Dr. Chasuble, Remcon, Chasuble. So ఇందులో ఎవరు? and identify the character who becomes romantically involved with Miss Prism by the end of the play అయిపోయేటప్పటికి లాస్ట్లో ఎవరికి the plot communicate series of revelations and reconciliation. ఎవడికి romantic. Jack, Worthing and Algan McGruff who led double lives in order to escape the constraints of Victorian society. సో ఆన్సర్ చూసేద్దాం. నాకైతే గుర్తు రావట్లేదు. 33కి వచ్చి రెవరెండ్ కనన్ చౌస్బుల్. వీడు మిస్ ప్రిజమ్తో ఫైనల్గా రొమాంటిక్లో ఇన్వాల్వ్గా అయిపోయినాడు అనమాట. ఓకే, 33 క్వశ్చన్. 34, చూస్ ద థిమాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్ ఆఫ్ ఫాల్స్ ఐడెంటిటీస్ ఇన్ ద ప్లే. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. All highlights the importance of true friendship. It underscores the absurdity of social expectations and norms. It demonstrates the need for financial security. It emphasizes the character is there for adventure. రెండోది 34 కరెక్ట్. నాది కరెక్ట్, అది కరెక్ట్. రైట్.
కొంచెం ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యి వస్తే ఇది బాగా ఈజీగా వస్తాయి. అలిసిపోయిన బ్రెయిన్తో ఇవే ఉంటుంది, పర్లేదు అండి. స్టోరీ గుర్తురాలి. 12th night షేక్స్పియర్. ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ ఫెస్టీ ఇన్ ద ప్లేస్ కామెంటరీ ఆన్ సోషల్ డైనమిక్స్. హీ సర్వ్స్ ఇస్ అ ఫాయిల్ to the main characters. He provides comic relief and insightful observations through the foolery. He manipulates other characters for personal gain. He is a secondary romantic interest in the plot. FEST 35 FEST in the play's commentary on social dynamics. Identify the role of FEST with general comedians. 35 2 correct. Nadi correct, adi correct. నెక్స్ట్ ఒలీవా 12th night. చూస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఒలీవా అండ్ వయోలా. వీళ్ళది కొట్లాడుకోవడానికి కారణం ఏమి? ఏ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ సిజారస్ టు ఐడెంటిటీ, రెవల్రీ ఓవర్ ఓర్సినోస్ అఫెక్షన్, ఏ ఫినాన్షియల్ డిస్ప్యూట్, ఏ డిసగ్రిమెంట్ అబౌట్ సోషల్ స్టేటస్. ఇద్దరు ఒలీవా వయోలా వీళ్ళకి ఏమి ఇద్దరికి మధ్య గొడవ ఏమి? 36 వచ్చి ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ సిజారస్ ట్రూ ఐడెంటిటీ కరెక్ట్. 36 ఇది చేంజ్ ఆఫ్ ఐడెంటిటీస్ కదా, ఆడవాళ్ళు మొగోళ్ళు ఆడవాళ్ళు ఏదో చేస్తారు స్టోరీలో. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోదాం. Choose the theme explored through the trial of Tom Robinson to kill a mockingbird. Choose a theme. Mockingbird 37వ క్వశ్చన్. మాకింగ్ ఎక్కడుంది? మాకింగ్ బర్డ్ ఎక్కడుంది అసలు? మాకింగ్ బర్డ్ స్టోరీ. అనిమల్ అరే షార్ట్ స్టోరీ కదా. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ పోయేమా? టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ గుర్తు రావటం లేదు. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనిమల్ ఫామ్ ఇంపార్టెన్స్ బెట్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్. ఎక్కడుంది ఇది? చదవలేదు నేను. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ గుర్తు రావడం లేదు. సో దీనికి ఏమి ఇచ్చినాడు చూద్దాం, గెస్ చేద్దాం. చూస్ ద థీమ్ ఎక్స్ప్లోర్డ్ త్రూ ద ట్రయల్ ఆఫ్ టామ్ రాబిన్స్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్. The simplicity of rural life, the joy of community events, the benefits of technology, racial injustice and prejudice. 37కి ఆన్సర్ వచ్చేటప్పటికి 4 రేషియల్ ఇంజస్టిస్ అండ్ ప్రిజుడిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. మనకు తెలియదు, ముందుకు వెళ్ళిపోదాం. ఐడెంటిఫై ద పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ విచ్ ద నావల్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఈజ్ నారేటెడ్. నావల్ ఇదే నావల్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్, బెట్ టు ఇంజన్ ట్రబుల్, షార్ట్ స్టోరీస్లో. నావల్కి వచ్చేటప్పటికి అనిమల్ ఫార్మ్స్, స్వామి అండ్ ఫ్రెండ్స్ చదివిన, నాకు తెలియదు. ఐడెంటిఫై ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ ద నావల్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఈజ్ నారేటెడ్. ఫస్ట్ పర్సన్ తెలియదు ఉనికి ఎందుకు. ఆన్సర్ 38కి ఏమి ఇచ్చిన 4. ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్ ఆఫ్ స్కౌట్ ఫించ్. టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ చదవలేదు నేను, చదివిందే గుర్తు రావడం లేదు, అలిసిపోయి మైండ్తో. చూస్ ద థీమ్ దట్ అనిమల్ ఫార్మ్ జార్జ్ ఆర్వెల్. ద బెనిఫిట్స్ ఆఫ్ డెమోక్రసీ, జాయ్ ఆఫ్ ఫార్మ్ లైఫ్, ద అడ్వాంటేజ్ ఆఫ్ ద సైక్లిక్ కపరేషన్, కరప్షన్. క్వశ్చన్ నెంబర్ 39 4 ఆప్షన్ పక్కా కరెక్ట్. అనిమల్ ఫార్మ్ జార్జ్ ఆర్వెల్, వాడు బ్రిటిష్ కదప్ప, రష్యన్ రెవల్యూషన్ క్రిటిసైజ్ చేస్తూ వినాలంతా ఏం చేస్తారు, మోసం ఎట్లా చేస్తారు కమ్యూనిస్టులు అనేది రాసింది అనిమల్ ఫార్మ్ జార్జ్ ఆర్వెల్. నెక్స్ట్ చూస్ ది అవుట్కమ్ ఆఫ్ అనిమల్స్ రెబిలియన్. అనిమల్ ఫార్మ్ దే రిటర్న్ టు ఏ ప్రీ రెవల్యూషనరీ స్టేట్ విత్ నో చేంజెస్. దే ఎస్టాబ్లిష్ ఏ ఫేర్ అండ్ జస్ట్ సొసైటీ అసలు కాదు. దే టు ఇంప్రూవ్ ద కండిషన్స్ అండ్ అచీవ్ క్వాలిటీ కాదు. దే న్యూ లీడర్ బికమ్స్ ఇండిస్టింగ్విషబుల్ ఫ్రమ్ ద ఓల్డ్ ఆపరేషన్స్. రెండిటి అంతే, ఇంతకుముందు వాడు ఉద్యమం అనిమల్స్ రెబిలియన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పంది మళ్ళీ స్టాలిన్ లెనిన్ లాగా ప్రవర్తించి సేమ్ అలాగే చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ 4 కరెక్ట్. నాది కరెక్ట్, వాళ్ళది కరెక్ట్. ఇంకేమన్నా 20 క్వశ్చన్లు ఉన్నాయి, త్వరగా చేసేద్దాం, ఆన్లైన్ క్లాస్ తీసుకోవాలా. ఐడెంటిఫై బేకన్స్ వార్నింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎక్సెసివ్ స్టడీ. ఎక్కువ చదువుకూడదు అనమాట. ఫ్రాన్సిస్ బేకన్ చెప్తారు ఎక్కువ చదువుకుంటే తిక్కబడుతుందని. చిన్నప్పుడు మా పల్లెటూరులో కూడా మాకు కూడా పల్లెలో చెప్పేవాళ్ళమాట. మా అమ్మ అసలు చెప్పేది, రే ఎక్కువ చదువుకోవద్దురా పిచ్చి పడుతుందని చెప్పేవాళ్ళనమాట. ఇనుకుంటే చదువుకున్నాం ఎక్కువ. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఎక్కువ చదివితే ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. తక్కువ మాట్లాడతాం. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ ఆలోచిస్తే తక్కువ మాట్లాడేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు దూరం అయిపోతారు. ఏమి ఫ్రాన్సిస్ బేకన్, ఇట్ లీడ్స్ టు ఎ గ్రేటర్ పర్సనల్ జాయ్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇన్ఎఫెక్టివ్ ప్రాక్టికల్ అఫైర్స్, ఇట్ ఇంప్రూవ్ సోషల్ ఇంటరాక్షన్, ఇట్ హెల్ప్స్ విత్ డెసిషన్ మేకింగ్. ఐడెంటిఫైస్ బేకన్స్ వార్నింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎక్స్, ఇట్ లీడ్స్ టు ఎ గ్రేటర్ పర్సనల్ జాయ్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎఫెక్టివ్ ప్రాక్టికల్ అఫైర్స్. 41 కరెక్ట్. ఇది తప్పు మంది కరెక్ట్, అది కరెక్ట్. ఎక్కువ చదువుకోవద్దండి, ఎంతకాలం చదువుకోండి. ఎక్కువ చదువుకొని ఎక్కువ అర్థం చేసుకొని ప్రయత్నిస్తే ప్రపంచాన్ని ఉన్న మనుషులు పోతారు, కొత్త వాళ్ళకి ఏం అర్థం ఉండదు. సరే, ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ నేషన్స్ బిల్డింగ్ అకార్డింగ్ టు రాజగోపాలాచారి. వాట్ మేక్స్ ఎ నేషన్, మొన్ననే కదా పోయిన కంప్లీట్ చేసింది. లీడర్షిప్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ నేషన్ బిల్డింగ్ అకార్డింగ్ టు రాజగోపాల్. లీడర్షిప్ ఈజ్ ఓన్లీ ఫోకస్, లీడర్షిప్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ ప్రొవైడ్స్ క్లియర్ విజన్, ఇన్స్పైర్డ్ సిటిజన్స్. 42 కరెక్ట్. నాది కరెక్ట్, ఆడి కరెక్టే. త్వరగా అయిపోతుంది, నేను కూడా అలసిపోతున్నా.
43లో ఉన్న 43 క్వశ్చన్. చూస్ ద లిటరరీ జాన్రే దట్ ప్యారడైజ్ ద ఎపిక్ ఫార్మ్ బై అప్లయింగ్ ఇట్స్ గ్రాండ్ స్టైల్. ఎపిక్ ఆపోజిట్ మాక్ ఎపిక్ ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 43 4 కరెక్ట్, నాది కరెక్ట్, కీ కరెక్ట్. 4 మార్కులు పోయినాయండి, లేదా 5 మార్కులు పోయినాయి అనుకుందాం మొత్తం టెట్లో. మెథడాలజీ మళ్ళీ చేద్దాం. చూస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్. ఫ్రీ వర్స్, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సానెట్ కాదు, లెమిక్రీ కాదు, హైక్యూ కాదు, ఫ్రీ వర్స్. 44 కరెక్ట్, నాది కరెక్ట్, కీ కరెక్ట్. నెక్స్ట్ 45. ఐడెంటిఫై ద మెయిన్ థీమ్ ఆఫ్ వర్డ్స్వర్త్ పోయం ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. ఐడెంటిఫై ద మెయిన్ థీమ్. రొమాంటిక్ లవ్, అర్బన్ లైఫ్, డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ, పొలిటికల్ రెవల్యూషన్. 45. ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్, ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్. ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకుంటా, ఒక్క నిమిషం ఏం రాసినాను అసలు. స్లంబర్ డిడ్ దట్ డెత్ ఆఫ్ ఎ బిలోడ్ ఫిగర్, డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ వేసుకుంటే 45 కరెక్ట్, నాది కరెక్ట్, ఇది కరెక్ట్. డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆఫ్టర్ ఎవోక్డ్ ఇన్ లిటరేచర్ టు క్రియేట్ ఎమోషన్. ఇది వచ్చి ఎంపతి. 46 3 కరెక్ట్, అది కరెక్ట్. సింపతి అంటే జాలి, కంపాషన్ అంటే కూడా ఒక రకమైన దయ, నాస్టాలజీ అంటే గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ తిక్కబట్టించుకోవడము, ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ కష్టాలు చూసి ఆ కష్టాలు మనకే వచ్చినట్టు ఫీల్ అయిపోవడాన్ని ఎంపతి అంటారు. 46 క్వశ్చన్కి వచ్చి 3 కరెక్ట్. సో ఇంతవరకు 5 మార్కులు పోయినాయప్ప. నెక్స్ట్ చూద్దాం 46. అది పొద్దునే చేసింటే ప్రశాంతమైన మైండ్ అవి కూడా వచ్చేది, పోయినాయి. నెక్స్ట్ చూస్ ద టైప్ ఆఫ్ డ్రామా దట్ ఎంఫసైజెస్ ఎగ్జాజరేటెడ్ ఇంప్రాబబుల్ సిచ్యువేషన్స్ అండ్ రిలైజ్ హెవీలీ అండ్ ఫిజికల్ హ్యూమర్. ఫార్సే. కామెడీ, ట్రాజడీ, మెలోడ్రామా కాదు. 47కి వచ్చి ఫార్సే కరెక్ట్, నాది కరెక్ట్, కీను కరెక్ట్. ఫార్సే అంటారు అనమాట, బెల్లీ లాఫింగ్ అంటారు దాన్ని. 48. ఐడెంటిఫై ద పొయిటిక్ ఫార్మ్ విత్ ఎ స్ట్రిక్ట్ ప్యాటర్న్ ఆఫ్ 19 lines including 5 tercets and quatrain with a specific rhyme scheme and repeating lines. Free verse, Vanilla, Vestia, Ballad, Sestina. Free verse అయితే కాదు, ballad అయితే కాదు, Sestina, Villanella. Identify the poetic form with a strict pattern of 19 lines including 5 tercets and quatrain. 48 3 అనుకుంటున్నా. 48 2 రైట్. విల్లెనెల్లా ఇది తప్పు, సెస్టీనా కాదు, విల్లెనెల్లా అనేది కరెక్ట్ ఆన్సర్ 48కి ఇచ్చిన క్వశ్చన్లో. సో నాకు ఇప్పుడు 6 మార్కులు పోయినాయి, 6 మార్క్స్ పోయినాయి. 6 మీరు చూస్తున్నారు, మీరే గుర్తుపెట్టుకోవాలి ఎన్ని పోయినాయి, నాకైతే గుర్తు రావడం లేదు. నెక్స్ట్ ఎవరికో లీవ్ కావాలంటే ఇస్తాం. ఐడెంటిఫై ద సబ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఆర్గనైజింగ్ థాట్స్ లాజికలీ. సబ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్, మాట్లాడేటప్పుడు స్పీకింగ్లో మళ్ళీ సబ్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఎవరు రాసినవి. ఆర్టికులేషన్, వొకాబులరీ, గ్రామర్, కోహరెన్స్. ఐడెంటిఫై ద సబ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఆర్గనైజింగ్ థాట్స్ లాజికలీ. కోహరెన్స్ కదా. 49 4 కరెక్ట్, నాది కరెక్ట్ ఆన్సర్, అది కరెక్ట్. 50. ఐడెంటిఫై లెర్నింగ్ అవుట్కమ్ దట్ రిప్రజెంట్స్ ఎ డిజైర్డ్ కండిషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఎందుకు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడం వల్ల మనకు అవుట్కమ్ ఏం కావాలా, ప్రోడక్ట్ ఏం కావాలా బయటికి. ఐడెంటిఫై లెర్నింగ్ అవుట్కమ్ ఏం బయటికి రావాలా, దట్ రిప్రజెంట్స్ ఎ డిజైర్డ్ కండిషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఐడెంటిఫై లెర్నింగ్ అవుట్కమ్ దట్ రిప్రజెంట్స్ ఎ డిజైర్డ్ కండిషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రైటింగ్ ఇన్కోహరెంట్ పీసెస్ కాదు, డెవలపింగ్ ఎస్థెటిక్ సెన్సిబిలిటీ అండ్ అప్రిసియేషన్ కావచ్చు, అవాయిడింగ్ క్రియేట్ ఎక్స్ప్రెషన్ కాదు, ఇగ్నోరింగ్ డైవర్సిటీ లాంగ్వేజ్ ఎబిలిటీస్. ఐడెంటిఫై లెర్నింగ్ అవుట్కమ్ దట్ రిప్రజెంట్ డిజైర్డ్ కండిషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. డెవలప్ ఎస్థెటిక్ సెన్సిబిలిటీ అండ్ అప్రిసియేషన్, అవాయిడ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఇగ్నోరింగ్. 52 50కి వచ్చి 2 కరెక్ట్, నాది కరెక్ట్, అది కరెక్ట్. 10 క్వశ్చన్లు ఉన్నాయి, చేసేద్దాం. క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. 51 to 60 క్వశ్చన్లు వేసేసి వీడియో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ మీకు మీరు చూసుకోవచ్చు. ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్. ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ అనమాట. ఓకే, రీడింగ్ స్కిల్స్ నేర్పించడానికి, రీడింగ్ స్కిల్స్ దట్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్షన్ బేస్డ్ ఆన్ ఎ డిస్ప్లేడ్ మెటీరియల్. ఇది ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ స్కిల్ దట్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్ట్ కావాలి బేస్డ్ ఆన్ డిస్ప్లేడ్ మెటీరియల్. డిస్ప్లే అంటే చార్ట్ తీసుకుందాం, చార్ట్ని చూపిస్తూ మనం ఇంటరాక్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్. క్వశ్చన్ జరిగే చదవాల. ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్ రీడింగ్ ఎట్లా చదవాలా, దట్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్షన్
based on displayed material. Pre-reading, while reading, post-reading, transactional reading. Identify the stage of teaching, reading that involves interaction based on displayed material. Post-reading ఎందుకు చేస్తాం చేయము, వైల్ రీడింగ్ ఉందా కాదు, ప్రీ రీడింగా, ట్రాన్సాక్షనల్ రీడింగా, కొంచెం ఆలోచించి. ఐడెంటిఫై ది స్టేజ్ ఆఫ్ టీచింగ్, రీడింగ్ that involves interaction based on displayed material. చూపించి చదివించడాన్ని ఏమంటారు? పోస్ట్ రీడింగ్ అయితే కాదు, ట్రాన్సాక్షనల్ రీడింగా, ప్రీ రీడింగ్ కాదు, వైల్ రీడింగు, పోస్ట్ రీడింగు, ట్రాన్సాక్షనల్ రీడింగ్. చూపించి చదివించేది వైల్ రీడింగ్, ట్రాన్సాక్షనల్ రీడింగ్. ఇందులో ఏం ప్రీ రీడింగ్, పోస్ట్ రీడింగ్ కాదు, వైల్ రీడింగ్, ట్రాన్సాక్షనల్ రీడింగ్. చూద్దాం, గెస్ట్ చేస్తాను. ప్రీ రీడింగ్ అంటే ముందు, పోస్ట్ రీడింగ్ అంటే అయిపోయిన తర్వాత, వైల్డ్ రీడింగ్ అంటే చదువుతున్నప్పుడు చూపించింది, డిస్ప్లేడ్ మెటీరియల్ చూపించేది, ట్రాన్సాక్షనల్ రీడింగ్గా. 51 చూద్దాం, 4th అనుకుందాం. 51కి వచ్చి ప్రీ రీడింగ్ పోయింది, నాది పోయింది. 51 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ప్రీ రీడింగ్. మైండ్ అలిసిపోయింది బాగా. చేద్దాంలేండి, ఏమొస్తుందో చూద్దాం. ఎన్ని మార్కులు చేసినాను? 90 మార్కులు కదా, ఎన్ని వస్తాయి చూద్దాం. 51 అయిపోయింది, 6 పోయినాయి, 6-7 మార్క్స్ పోయినాయి. ద ఫాలోయింగ్ ఇన్వాల్వ్స్ గెస్సింగ్ ద మీనింగ్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఓకే, తెలియని పదాలకి, ఫ్రేజెస్ని మనము మీనింగ్ గెస్ చేసేదానికి ఏం చేస్తాం? ఫాలోయింగ్: ఫోకస్డ్ లిజనింగ్, సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్, అప్రిషియేట్ లిజనింగ్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ స్పీకింగ్. ద ఫాలోయింగ్ ఇన్వాల్వ్స్ గెస్సింగ్ ద మీనింగ్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. తెలియని పదాలని కంటెక్స్ట్ వైజ్ నేర్చుకోమని చెప్తాం కదా పిల్లల్ని. ఫోకస్డ్ లిజనింగ్, సబ్ స్కిల్స్ ఆఫ్ లిజనింగ్, అప్రిషియేటివ్ లిజనింగ్, టెక్నిక్స్ ఫర్ టీచింగ్ స్పీకింగ్. ఇన్వాల్వ్స్ టెక్నిక్స్ ఫర్ టీచింగ్ స్పీకింగ్ కాదు. ఫోకస్డ్ లిజనింగ్, సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్, అప్రిషియేటివ్ లిజనింగ్. ఫోకస్డ్ లిజనింగ్ అనుకుందాం. 52 సబ్ స్కిల్ ఆఫ్ లిజనింగ్. The following involves guessing the meaning of unknown words or phrases. Sub skill of listening. లిస్నింగ్ ఒక సబ్ స్కిల్ వచ్చేది. మనం వర్డ్స్ని మీనింగ్ కరెక్ట్ రాసింది గుర్తుకు రావడం లేదనుకుంటే కరెక్ట్. సబ్ స్కిల్స్ రాసిన మనం లిస్నింగ్, మెథడాలజీకి వచ్చేటప్పటికి మెథడాలజీలో సబ్ స్కిల్స్ వచ్చేటప్పటికి లిస్నింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ సబ్ స్కిల్స్ వాడతాం. ద ఫాలోయింగ్ ఇన్వాల్వ్స్ గెస్సింగ్ ద మీనింగ్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్లో కరెక్ట్ సబ్ స్కిల్స్ ఆఫ్ లిస్నింగ్ కిందకి వస్తుంది అనమాట. గెస్ట్ చేసుకొని మనం వింటూ దాన్ని గెస్ట్ చేసుకుంటూ మనం ఆన్సర్ కనుక్కోవాలి, అది సబ్ స్కిల్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ప్రీ రీడింగ్, ఐడెంటిఫై ద స్టేజ్ ఆఫ్ టీచింగ్. రీడింగ్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ డిస్ప్లే మెటీరియల్, అంటే ఒక చార్ట్ కావచ్చు, బోర్డు మీద రాసిన దాన్ని చూసుకొని ప్రీ రీడింగ్తో మనం పిల్లలతో మాట్లాడిపిస్తామన్నమాట. రైట్. 53 ఐడెంటిఫై ద కాంపోనెంట్ ఆఫ్ స్కిల్ ఆఫ్ ప్రోబింగ్ క్వశ్చన్స్. ప్రోబింగ్ అంటే క్వశ్చన్స్ అడగాలని ఉత్సాహం కలిగించడం. ప్రాంప్టింగ్, గెస్సింగ్, ఇగ్నోరింగ్, అజ్యూమింగ్. ప్రాంప్ట్, గెస్సు, ఇగ్నోరింగ్ అయితే కాదు. ఐడెంటిఫై కాంపోనెంట్ ఆఫ్ స్కిల్ ఆఫ్ ప్రోబింగ్ క్వశ్చన్స్, ఇగ్నోరింగ్ కాదు. అజ్యూమింగ్, గెస్సింగ్, ప్రాంప్టింగ్. ప్రాంప్ట్ కావచ్చు, గెస్ కావచ్చు. గెస్సింగ్. ఐడెంటిఫై ద కాంపోనెంట్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ ప్రోబింగ్ క్వశ్చన్స్. ప్రాంప్టింగ్ అంటే మనకు ఎవరికైనా మర్చిపోతుంటే ప్రాంప్ట్ ఇస్తాం, వెనక నుంచి సపోర్ట్ చేస్తాం. గెస్సింగ్ అంటే ఊహించుకుంటాం. ఇగ్నోరింగ్ అంటే వదిలేయడము. అజ్యూమింగ్ అంటే ఊహించుకోవడము. ప్రాబింగ్ క్వశ్చన్స్కి ప్రాంప్టింగ్, అజ్యూమింగ్. 53 నేనేమో అజ్యూమింగ్ అనుకుంటున్నా. 53కి వచ్చి 1 ప్రాంప్టింగ్. 53 ప్రాంప్ట్ అనమాట, కరెక్ట్. నెక్స్ట్ 54th క్వశ్చన్. ఇది కొంచెం ప్రశాంతంగా చేసేవి అనమాట మెథడాలజీ, మనకు మైండ్. సరే, 54th క్వశ్చన్. Identify the activity to develop reading skills that involves interpreting pictures, maps and graphs. ఓకే, జాగ్రఫీకి పిక్చర్స్, మ్యాథ్స్, గ్రాఫ్స్లో రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి. ఐడెంటిఫై ద యాక్టివిటీ టు డెవలప్ రీడింగ్ స్కిల్స్ దట్ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటింగ్ పిక్చర్స్, మ్యాప్స్. ఆటో జనరేటెడ్ రీడింగ్, రోల్ ప్లే రీడింగ్, విజువల్ రీడింగ్, లైబ్రరీ రీడింగ్. 54 చాలా సేపు ఆన్సర్ కరెక్ట్ అయింది. 54కి వచ్చేటప్పటికి 3. ఇంకొక 6 క్వశ్చన్లు ఉన్నాయి, చేసేద్దాం. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఆన్సర్లు చూడటం లేదు, తప్పో రైటో ఆన్సర్లు చేసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ మిగతా వాళ్ళకి చెప్పడం తర్వాత చూసుకోవచ్చు. మనకే రాకుండా ఏం చెప్తాం మిగతా వాళ్ళకి లెసన్లు. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ స్టీవెన్ పింకర్స్ వ్యూ ఆన్ లాంగ్వేజ్ అక్విజిషన్ ఇన్ చిల్డ్రన్.
Children require formal teaching to acquire language. Children acquire language through structured lessons. Children acquire language quickly, easily and without formal teaching. Children learn language mainly through reading. మూడోది 55-3 కరెక్ట్. నాది కరెక్ట్, అంది కరెక్ట్. ఇంకా 5 క్వశ్చన్లు ఉన్నాయప్ప. 7 మార్కులు మీద చూద్దాం ఎన్ని వస్తాయి మిగతా. ఐడెంటిఫై ద hypothesis of Krashen that explains how learners use their acquired knowledge to self-monitor their language production. నేర్చుకున్న దాన్ని ఐడెంటిఫై ద హైపోథిసిస్ బై క్రెషన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ లెర్నర్స్ యూజ్ దేర్ అక్వైర్డ్ నాలెడ్జ్. తెలిసినటువంటి నాలెడ్జ్ని మన దగ్గర ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అనేది మనం రాయొచ్చు, యూజ్ చేయొచ్చు రాయడానికి అని తెలుసుకొని టు సెల్ఫ్ మానిటర్ దర్ లాంగ్వేజ్ ప్రొడక్షన్. ఇన్పుట్ హైపోథిసిస్, న్యాచురల్ ఆర్డర్ హైపోథిసిస్, ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్, మానిటర్ హైపోథిసిస్. చూడటం లేదు ఆన్సర్, నేను ఆలోచిస్తున్నా. ఇన్పుట్ నాలెడ్జ్ ఉందని యూజ్ చేసుకొని మానిటర్ చేసుకుంటాం కదా. 56కి 1 అనుకుంటున్నా క్వశ్చన్కి. 56కి 4 పోయింది. మానిటర్ హైపోథిసిస్ ఆన్సర్. 56 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 4 మానిటర్ హైపోథిసిస్. సర్లేండి, అర్థం కావటం లేదు నాకే, అలిసిపోయిన పోయింది, నేనే మీకేం ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ క్వశ్చన్ 56కి 4 ఇన్పుట్ హైపోథిసిస్, న్యాచురల్ ఆర్డర్ హైపోథిసిస్, ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్లో మానిటర్ హైపోథిసిస్. సెల్ఫ్ మానిటర్ ఇది పదం ఉంది కదా, చూసుకోండి సరిపోయేది. మానిటర్ హైపోథిసిస్ అదే అనమాట. యాక్టివ్గా ఉండాలి ఎగ్జామ్ హాల్లో, విజిలెంట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మానిటరేడ్ ఉంది, ఈడ మానిటర్ హైపోథిసిస్ ఉంది. అది కొంచెం కనెక్ట్ చూసుకొని అంటే మైండ్లో ఫ్లాష్ వెలిగింటే బ్రెయిన్లో ఆన్సర్ వచ్చింది. నాకు కూడా 7 మార్కులు పోయినాయి. ద ఎండ్ మీన్స్ అప్రోచ్ ఇన్ కరికులం కన్స్ట్రక్షన్ ఈజ్ ప్రపోజ్డ్ బై, ఎవడు కనుక్కున్నాడు? జాన్ డివే, ఆర్వి టైలర్, బెంజామిన్ బ్లూమ్, హోవర్డ్ గార్డ్నర్. End means approach in curriculum construction is proposed by John Dewey, R.W. Taylor, Benjamin Bloom, Howard Gardner. గెస్ చేద్దాం పోదాం. జాన్ డివే, ఆర్డబ్ల్యూ, బెంజామిన్ బ్లూమ్, బీనోసిలో అదొకటి ఆన్సర్ వస్తుంది. 57కి చూస్తే ఆర్డబ్ల్యూ టైలర్ మంది రాంగ్, బెంజామిన్ బ్లూమ్ పోయింది. 57లో 8 మార్క్స్ పోయినాయి. నెక్స్ట్, ఐడెంటిఫై స్ట్రాటజీ యూజ్డ్ ఇన్ రెమీడియల్ టీచింగ్ గ్రూప్ ప్రాజెక్ట్స్. చేసిందే పిల్లలకి చెప్తా ఉంటాం కదా. ఐడెంటిఫై స్ట్రాటజీ యూజ్డ్ ఇన్ రెమీడియల్ టీచింగ్ అంటే మామూలుగా చెప్పినా కూడా వాడికి మార్కులు రాకపోతే అప్పుడు రెమీడియల్ టీచింగ్ చెప్తాం. గ్రూప్ ప్రాజెక్ట్స్, ఇండివిజువలైజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము, స్టాండర్డైజ్ టెస్టింగ్ ప్రోగ్రెషను, లెక్చర్స్ కాదు, గ్రూప్ కాదు, ఇండివిజువలైజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రెమీడియల్ టీచింగ్లో అవసరము. కనుక 58కి నేను 2 అనుకుంటున్నా. ఆన్సర్ వచ్చి 58, 2 ఇది కరెక్ట్. ఓకే, ఇంతవరకు మనకు 90 మార్కులకి ఎన్ని పోయినాయప్ప? 8 మార్కులు పోయినాయి. ఇంకా 2 క్వశ్చన్లు చూద్దాం. Choose the best option that fits the blank. In the dash approach, the course material is broken into independent, non-linear, linear and straight, non-linear and pakkaki units with each module beginning complete in itself. Spiral, modular, linear matrices. In the dash approach, the course material is broken into independent, non-linear units, pakka పోవచ్చు, with each module beginning complete in itself. ప్రతిదాని స్పైరల్, మాడ్యులర్, లీనియర్, మ్యాట్రిసెస్. గెస్ చేయాల్సిందే. ఇన్ ద డాష్ అప్రోచ్ ద కోర్స్ మెటీరియల్ ఇస్ బ్రోకెన్ ఇంటూ ఇండిపెండెంట్ నాన్ లీనియర్ యూనిట్స్. లీనియర్కి నాన్ లీనియర్స్కి తప్పు వస్తుంది, కానీ ఇది కాదు. విచ్ ఈచ్ మాడ్యూల్ బిగిన్స్ కంప్లీట్లీ ఇట్సెల్ఫ్. ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్గా ఉంటుంది. స్పైరల్ ఉందమ్మా. 59 1 అనుకుంటా. 59 2 పోయింది. మాడ్యులర్ కరెక్ట్, పోయింది. 9 మార్కులు పోయినాయి. 60 క్వశ్చన్ పోదాం. ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ ఆఫ్ కరికులం డిజైన్ దట్ రెఫర్స్ టు ద లాజికల్ ప్రోగ్రెషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంటెంట్ అక్రాస్ గ్రేడ్స్. Identify the aspect of curriculum design that refers to the logical progression and development of content across grades. Development of content. ఒక్క క్వశ్చన్ కొంచెం ఆలోచిద్దాము. Identify the aspect of curriculum design. Curriculum design చేస్తున్నప్పుడు that refers to the logical progression and development. Vertical articulation, horizontal articulation, integration, unspecified scope. చూడకూడదు ఆన్సర్, ఆలోచిద్దాం అన్నట్టు అసలు ఏమిది. Identify the aspect of curriculum design that refers to the logical progression and development of content across grades. అంటే 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు aspect of curriculum design that refers to the logical progression and development of content across grades. Horizontal articulation, integration,
అన్యూనిఫైడ్ స్కోప్, ఇది పక్కన పెడతాం. వర్టికల్ ఆర్టికులేషన్ అంటే కింద నుంచి పైకి, హారిజాంటల్ అంటే ఇట్లా, ఇంటిగ్రేషన్ అంటే అన్ని కలుపుకొని. ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ ఆఫ్ కరికులం డిజైన్ దట్ రెఫర్స్ టు ద లాజికల్ ప్రోగ్రెషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంటెంట్ అక్రాస్ గ్రేడ్స్. ఇంటిగ్రేషన్ 60 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి ఒకటి ఇచ్చినాడు. సో మనది తప్పు, ఇది కరెక్ట్. వర్టికల్ ఆర్టికులేషన్ కింద నుంచి పై కరెక్టే కదా, 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్కి పోయేటప్పుడు సర్లేండి 10. సో మొత్తం 60 + 30 90 మార్కులు చేస్తే నాకు వచ్చింది 80 మార్కులు. ఇంగ్లీష్లో వచ్చినాయి 10 మార్కులు పోయినాయి అనమాట. నాకే రాదు, అందరికీ చెప్తున్నాను. సర్లేండి, ఇది మన పరిస్థితి అనమాట. సో 7:17 అయిపోయింది. ఈ వీడియోని నేను మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, మీరు చూసుకోవచ్చు. నాకే రాలేదు, 10 మార్కులు రాలేదు. మీకు నాకంటే ఎక్కువ మార్కులు వచ్చింది, చాలా సంతోషము. నేనైతే అలిసిపోయిన బ్రెయిన్లో అరిసి స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ చూసుకొని వచ్చి చేసినాను. అయినా ఇవన్నీ ఒట్టి మాటలే, చేత కాకపోయినప్పుడు ఇవన్నీ మాట్లాడతామన్నమాట. సాధకం రోజు మాటలు ఏం ప్రయోజనం లేదు. ఓకే, సో ఇది మొత్తం క్వశ్చన్ పేపర్కి మీకు నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఏదైతే ఏపీ టెట్లో కీ ఇచ్చినాడో నాకు వచ్చిన ఆన్సర్స్ చాలా వరకు ఒకటే ఉన్నాయి. 10 మార్కులు నాకు తప్పు రావడం వల్ల ఇది 5 మార్కులు పోయినాయి అనుకుంటాను. సర్లేండి, ఎన్నో 6 10 మార్కులు పోయినాయి, ఆ పక్కన పెట్టేస్తే మిగతా అవన్నీ ఓకే. ఆ ఏపీ టెట్ కీ చూసుకోండి, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకొని కామెంట్ సెక్షన్లో దీన్ని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోండి. నెక్స్ట్ మెథడాలజీ కూడా చేయొచ్చు. ఇప్పటికే టైం అయిపోయింది, క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 30 మార్కులు మెథడాలజీలో దాన్ని ఏమంటారు, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించి ఎంపైర్ కంప్యూటర్ వైరస్, ఇది మళ్ళీ చేసుకుందాంలేండి, లేకపోతే ఇక్కడ టైం అయిపోతుంది. సో ఈ క్లాస్ ఇంతటితో సమాప్తము. మీరు ఏపీ డిఎస్సి క్లాసెస్ ఫాలో అవుతుంటే ఏపీ టెట్ రాసింటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో కామెంట్ చేయండి. నాకైతే 90 మార్కులకి ఇంగ్లీష్లో 80 మార్కులు రావడం జరిగిందనమాట. బాయ్, టేక్ కేర్.